చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. పరకాయ ప్రవేశం లేక మృత్యుంజయ సంకల్పం కొత్త కాదు. ఇది యుగ యుగాలుగా వస్తున్నది. అదే నిజమైతే గంగారాం బాబా బాబా గంగారాం వచ్చాడు గంగారాం వచ్చాడు. ఓం హ్రీం క్లీం మమ హృదయ సంగి మామ తంగి షడంగి. బాబా గంగారాం వచ్చాడు. మల్బార్ బాబా చూసావా దేవా, మన పిలుపుకి యావత్ దేశమే కాదు మలబార్ బాబా గుహ కూడా ఎలా దద్దరిల్లిందో. కమాన్ ఏం బాబా అలా చూస్తున్నావు? అప్పుడే ఈ గంగారాముని మర్చిపోయావా? మాఫియా సామ్రాజ్యానికి రారాజువి, నిన్నెందుకు మర్చిపోతాను గంగారాం? ఈ బాబా నువ్వెప్పుడొచ్చినా సాధారణంగా స్వాగతం పలుకుతాడు. నేను నీ మర్యాదల కోసం రాలేదు బాబా. నాకు శాశ్వతంగా చావు లేకుండా పరకాయ ప్రవేశ మంత్రం నేర్పుతానన్నావు కదా, అందుకే వచ్చాను. మూర్ఖుడా, అది నువ్వు ఎప్పుడు నేర్పమంటే అప్పుడు నేర్పే మంత్రం కాదురా. నియమ నిష్టలతో నేను చెప్పిన దీక్షను నువ్వు పూర్తి చేసిన తరువాతనే నీకు ఆ మంత్రం సిద్ధిస్తుంది. బాబా, 2 నెలల నుంచి నన్ను ఆ దీక్షలో కూర్చోబెట్టావు. ఇంకా నాకు ఓపిక లేదు. పోలీసులు ఏ క్షణంలోనైనా నన్ను చంపేయచ్చు. అందుకే ఇప్పుడు నీ దగ్గరకు వచ్చింది. త్వరగా నాకు ఆ మంత్రం నేర్పు. అజ్ఞాని, పరకాయ ప్రవేశ మంత్రం అంత సులభం కాదురా. నువ్వు అమరుడు అవ్వాలి కదా, దానికి చాలా పట్టుదల కావాలి. తల్లి గర్భం నుంచి శిశువు జన్మించడానికి 9 మాసాలు ఆగాలిరా. నాకదంతా ఏం తెలీదు. నాకు ఆ మంత్రం నేర్పడానికి నువ్వు నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నావు. ఇప్పుడు నువ్వు నాకు ఆ మంత్రం నేర్పి తీరాలి. నేను ఇప్పుడు నీకు నేర్పమంటే నేర్పను గంగారాం. వాడి చావు చూశావుగా, నీకు అదే గతి పట్టిస్తా. మర్యాదగా నాకు ఆ మంత్రాన్ని నేర్పు. నేర్పుతాను, అలాగే నేర్పుతాను. ఓ శ్రీ ఐ శ్రీ క్రూ క్లీ వై ఐ శ్రీ మృత్యుంజయ ఆవాహయామి, మృత్యుంజయ ఆవాహయామి. నేను చెప్పినట్టే చెప్పు. ఓ ఐ ఐ పగబుగే పగిని బాగోదరి భగవాసనే, పగబుగే పగిని బాగోదరి భగవాసనే. ఓ ఐ శ్రీ దినకర కిరణై వాసుమానేందు చూడే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ, ఓం ఫట్ స్వాహ. ఏది మరొక్కసారి చెప్పు. ఓం ఐం పగబుగే పగిని బాగోదరి భగవాసనే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. ఓం ఐం పగబుగే పగిని బాగోదరి భగవాసనే. ఓం ఐం భీం దినకర కిరణై వాసమానేందు చూడే. ఓం ఫట్ స్వాహ. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడివి. నీ ఆత్మకు చావులేదు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు.
నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. ఎన్నిసార్లు? 3 సార్లు. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. నేను చెప్పింది గుర్తుందిగా? నీకు ఎప్పుడైతే చావు సమీపిస్తుందో అప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని చెప్పాలి. గంగారాం, ఈ రోజు నుంచి నువ్వు అమరుడు. ఆ గంగారాం స్థావరాలన్నిటిపైన ఒక కన్నేసించండి. సిటీ బయట చెక్ పోస్టుల దగ్గర మన వాళ్ళని పెట్టి అన్ని వెహికల్స్ చెక్ చేయించండి. ఓకే సార్. గంగారాం అజ్ఞాతంలో ఉండి రాష్ట్రం అంతా అల్లలు సృష్టిస్తుంటే మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? మేము చూస్తూ కూర్చోలేదు. అతని కోసం 4 పక్కల వలవేసించాం. మరి కొద్ది రోజుల్లోనే అతను అరెస్ట్ చేస్తాం. సార్, 4 రోజుల నుంచి ఇదే మాట చెప్తున్నారు. ఇంట్లోంచి బయటికి వెళ్ళిన మనిషి తిరిగి క్షేమంగా ఇల్లు చేరతాడనే నమ్మకం లేకుండా పోయింది. ఇలా ఎన్నాళ్ళు పత్రికల్ని ప్రజలు మభ్య పెడతారు? చూడండి, మభ్య పెట్టాల్సిన అవసరం మా డిపార్ట్మెంట్ కి లేదు. వీఆర్ పబ్లిక్ సర్వెంట్స్. మీరు ఏ చర్యలు తీసుకోబోతున్నారో చెప్పండి, లేదా మీ వైఫల్యాన్ని ఒప్పుకోండి. ప్రస్తుతానికి మీ అందరికీ చెప్పేది ఒకటే. ఆ గంగారాం కేసుని పంజాబ్ లో టెర్రరిజాన్ని నిర్దాక్షిణ్యంగా అణిచివేసిన ఓ సిన్సియర్ సిఐడి ఆఫీసర్ కి అప్పచెప్పాం. అతని పేరు మహేష్. అతను ఏ క్షణంలో అయినా ఆ గంగారాం స్థావరాలపై అటాక్ చేయొచ్చు. మహేష్, స్పెషల్ ఆఫీసర్ మహేష్. ఆ స్పెషల్ ఆఫీసర్ మహేషే కాదురా, నన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు దిగొచ్చిన నన్నేం చెయ్యలేరు, నన్నేం చెయ్యలేరు. ఎందుకో తెలుసా? నేనిప్పుడు పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకున్న. ఓం ఫట్ స్వాహా. చిన్న సందేహం. ఒకవేళ పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తే సెల్లో కూర్చొని కూడా ఇదే మంత్రం జపిస్తుంటారా? నిజమే. ఆ మంత్రం చావు దగ్గర పడినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ మహేష్ గాడు నన్ను అరెస్ట్ చేయకుండా ఉండాలంటే ఒక్కటే మార్గం. ఏమిటి బాస్? వెంటనే పారిపోయి ఆ వీరప్పన్ గ్రూపులో చేరిపోదాం. నేనే బాసుని, నాకింకొక బాసా? నేను గాని, నాకు సంబంధించిన సాక్ష్యాలు గాని ఆ మహేష్ కి దొరకకూడదు. దేవా, ఈ స్థావరాన్ని వెంటనే ఇక్కడి నుంచి షిఫ్ట్ చేయి. వాడిని కాల్ చేయండి. గో ఫాస్ట్.
నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు ఈ మంత్రాన్ని ఉపయోగించకూడదు. నీకు ఎప్పుడైతే మృత్యువు సమీపిస్తుందో అప్పుడు సజీవమైన లేదా నిర్జీవమైన వస్తువులు లేదా వ్యక్తుల గుండెల మీద నీ చెయ్యి పెట్టి 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పాలి. అప్పుడు నీ శరీరంలోని ఆత్మ అందులోకి ప్రవేశిస్తుంది. భగముగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఓం పాట్ భగిని భాగోదరి భగవాసనే ఓం దినకర కిరణై భాసమానేందు చూడే ఓం పాట్ దినకర కిరణై భాసమానేందు చూడే ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా, వీరబాబు విజయలక్ష్మితో రొమాన్స్ ఏంట్రా? మీ కూతురు ఒప్పుకోకపోతే ఈ అమ్మాయితో అడ్జస్ట్ అయ్యాను తప్ప. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మా అమ్మాయికి బీట్ కొట్టే వాళ్ళలో నీ టోకెన్ నెంబర్ ఎంతో మా అమ్మాయిని అడిగి తెలుసుకో. ప్రస్తుతానికి కూర్చో. ఇవాళతో ఈ కాలేజీ కట్టి మన కాలేజీలో పైకానా దొడ్లు, లైబ్రరీ, క్యాంటీన్, సైకిల్ స్టాండ్ నిర్మించడం కోసం మన కాలేజీ కమిటీ మెంబర్ గారైన జనార్దన్ శెట్టి గారు 5 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. చప్పట్లు కొట్టున్నాయా? చాలు. కాబట్టి ఆయనకు మనం వృతాభక్తిగా క్రితం సంవత్సరం సన్మానం చేద్దాం అనుకున్నాం. అయితే ఆ ఆనందం తట్టుకోలేక ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. కాబట్టి ఆ సన్మానం ఈ సంవత్సరం ఇప్పుడు చేస్తున్నాం మనం. ఆయన రావడానికి ఇంకా టైం పడుతుంది. ఈ లోపల మన కళాశాల పూర్వ విద్యార్థి అయినటువంటి రాంబాబు మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాడు. మిస్టర్ రాంబాబు. నమస్తే. 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 ఈ రాంబాబుకి మన కాలేజీ అంటే చాలా అభిమానం. ఆ అభిమానంతో ఓన్లీ బిఏ 6 సంవత్సరాలు చదివినటువంటి ప్రతిభావంతుడు రాంబాబు. ఇకపోతే ఈ బొమ్మ ఇతని ప్రాణం. ఈ బొమ్మనేసుకుని చదువు సంజ మానేసి ఉద్యోగ సంజం వదిలేసి జిల్లా అంతా జోలాయిగా తిరిగి తిరిగి అనేక వందల ప్రోగ్రాంలు ఇచ్చాడు. ఈయన నన్ను పొగుడుతున్నాడా తిడతాడా? నిజానికి బొమ్మ మాట్లాడు, నోరు మాత్రమే ఆడిస్తుంది. మన రాంబాబు మాత్రం నోరు ఆడించకుండా ఈ బొమ్మ మాట్లాడినట్టు మాట్లాడతాడు. అదే వెంట్రులాకిస్ వంటి. ఈయన మొత్తం నా సీక్రెట్ అంతా చెప్పేసి ప్రోగ్రామ్ థ్రిల్ అంతా పోగొట్టేశాడు. అయ్యా ప్రిన్సిపాల్ గారు, ఇక మాట్లాడిన చాలు గాని కొంచెం పక్కకు వస్తారా? మీకోసం ఫిజిక్స్ మేడం వెయిటింగ్ లో ఉంది. పుల్లారావు. షట్ అప్. పుల్లారావు ఏంటి అసహ్యంగా? ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. ఐఎమ్ సారీ షారూక్.
నీకు పాటలు ఏమైనా వచ్చా? ఎందుకు రావు? ఉత్తుత్తి నారాయణ నా దగ్గరగా నేర్చుకుంది. ఉత్తుత్తి నారాయణ కాదు, ఉదిత్ నారాయణ. సరేలా బాయ్, నీకు తెలుసో లేదోనని టెస్ట్ చేశా. ఇక్కడంతా కుర్రాళ్ళు ఉన్నారు కదా, అవును. వాళ్ళ కోసం ఏదైనా పాట పాడు. అలాగే. ఏయ్, మైక్ దగ్గర పెట్టవయ్యా. ఓ సారీ. కుడి కన్ను కొట్టగానే కుర్రాడే, ఎడం కన్ను కొట్టగానే ఎర్రోడే, రెండు కళ్ళు కొట్టగానే గుడడే. షారూక్, మరి మన సేట్ గారు వచ్చేసారు. ఇక్కడే ఉన్నాయి. వయసు అవుతున్న మంచి గ్లామర్ మెయింటైన్ చేస్తున్నారు. రండి రండి, కూర్చోండి కూర్చోండి. షారూక్, పెద్ద మనిషి కదా, ఆయనకి నమస్కారం చెయ్యి. నమస్తే ధనార్జన్ సేట్ గారు. ధనార్జన్ సేట్ కాదు, జనార్దన్ సేట్. నాకెందుకో ధనార్జన్ సేట్ అనే పిలవాలనిపిస్తోంది గురు. తప్పురా, ఆయనకి ఇప్పుడు సన్మానం. అంత గొప్పవాడా? ఆయన మన కాలేజీకి 5 లక్షలు డొనేషన్ ఇచ్చాడు. డొనేషన్స్ కింద స్టూడెంట్స్ దగ్గర 20 లక్షలు నొక్కేశాడు. అందులోంచి ముష్టి 5 లక్షలు ఇచ్చాడు, అంతే కదా? పాపం ఆయన చాలా మంచివాడురా. మరి పిల్లలు ఎందుకు పుట్టలేదు? దానికి దీనికి సంబంధం ఏంటి? పాపాలు చేస్తే పిల్లలు పుట్టరంట కదా. అయినా ఆయనేం పాపం చేశాడు? మొదటి పెళ్ళాన్ని చంపేశాడు. రాంబాబు, ఏంటా నువ్వు మాట్లాడేది? నేను మాట్లాడడం ఏంటి సార్, ఈ బొమ్మే మాట్లాడింది. సారీ సార్, వీడి మాటలు మీరేం పట్టించుకోకండి. ఊరంతా ఉమ్మేసిన ఆయన ఏం పట్టించుకోరు, ఆయన పద్ధతే అంతా. షారూక్, పాపం ఆయన హృదయం చాలా మంచిదిరా. అందుకే 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంది. ఈసారి డౌటే. నాకి సన్మానం అని చెప్పి అవమానం చేస్తాయి. అరే రాంబాబు, నీకు అంతూ చూస్తాయి. ముందు నీకు అంతూ చూస్తాయి. కాలేజ్ బిల్డింగ్ కి డొనేషన్ క్యాన్సిల్ చేస్తాయి. అరే ఏంటా రాంబాబు నువ్వు చేసిన పని? ప్రోగ్రామ్ ఆఫీస్ వెళ్ళిపో నువ్వు. కుదరదు, ప్రోగ్రామ్ కంటిన్యూ చేయాల్సిందే. దిక్కుమాలిన బతుకైపోయిందిరా. అందరికీ లోకు అయిపోయాను. ఆయనే బతుకుంటే వీడిలా తయారయ్యేవాడా? ఇంతమందితో మాటలు పడాల్సి వచ్చింది. షారూక్ ఖాన్, ప్రోగ్రామ్ అదర కొట్టేశాం. బ్రహ్మాండమైన ఆకలి దంచేస్తుంది కదా. అమ్మా, అన్నం పెట్టవే. ఒరేయ్ షారూక్, అన్నం చల్లగా ఉంది, అమ్మేమో వేడిగా ఉంది. ఎందుకమ్మా అంత కోపంగా ఉన్నావు? నిన్నెవరైనా ఏదైనా అన్నారా? నిన్నట పెంచినందుకు ఊళ్ళో వాళ్ళందరూ గడ్డి పెట్టెళ్లారు. ఆ గడ్డి తిన్నావా? అసహ్యంగా ఉంటుంది. అయినా నేనేం చేశానే? ఇంకా ఏం చేయాలరా? మన ఇంటి వానరు జనార్దన్ సెట్ పట్టుకుని కాలేజీలో నానా మాటలు అన్నావంట. ఇంతకు ముందే 5 నెలలు అద్దె బాకీ. తెలుసుగా నీకు? ఏదో మంచివాడు కాబట్టి చూసి చూడనట్టు ఊరుకుంటున్నాడు. నలుగురు అవమానం చేశా. అబ్బా, నీకెవరో రాంగ్ పోస్టింగ్ చేశారమ్మా. నేను అన్నప్పుడు అక్కడ ఉన్న 4 కాదు, 400 మంది. పైగా వాడిని తిట్టింది నేను కాదు, ఈ షారుఖ్ గాడు. ఒరేయ్, ఈ బొమ్మను అడ్డం పెట్టుకుని పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే పురుగుల మంది అయితే వస్తాను. వద్దు, వాటికి పురుగులే చావటం లేదు. అందుకే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారే. అసలు నిన్ను కాదా, ఈ బొమ్మను పట్టుకుని ముక్కలు చేసుకుంటే తగలబెట్టగా నీ తెగలు కుదరదు. ఏంటమ్మా, నిజంగా వేస్తావా ఏంటి? అదిగో ఎవరో గంట కొడుతున్నారు, వదిలిపెట్టవే. ఒరేయ్ షారూక్, సమయానికి ఎవరో గంట కొట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే నువ్వు అయిపోయాడు కదా. అబ్బా వస్తున్నా. ఏంటి రాంబాబు, ఎంతసేపు కొట్టాలి గంట? కొట్టి కొట్టి నా చేతులు లాగేస్తున్నాయి. వచ్చేసాను కదా, కొట్టినంత మటుకు చాలు, ఇంకా వదిలే. తాడు తెగుతుంది. ఏంటన్నావు? నా తాడు తెగుతుందా? కాదు, గంట తాడు తెగుతుందని. ఒరేయ్ షారూక్, నువ్వెలా కూర్చో. చెప్పేం కావాలి? ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టు. అలాగే. కడత కడత. పందికొక్కు 5 కిలోలు, చిచి కందిపప్పు 5 కిలోలు, చింతపండు 2 కిలోలు, నెయ్యి 5 కిలోలు. అసలే పీపాలా ఉన్నావు పాప, అంత నెయ్యి తినకు. ఏంటన్నావు? మా కొట్లో అంత నెయ్యి లేదు అంటున్నాడండి మా షారుఖ్ ఖాన్. పంచదార 5 కిలోలు. మీ ఆయనకు అసలే షుగర్. అంతెందుకు, నీ దగ్గరకు వచ్చే కస్టమర్లకా? ఏంటి అంటే మీ ఇంటికి వచ్చే గెస్ట్ల కాని అడుగుతున్నాడండి. ఎవరికైతే నీకెందుకు, నువ్వు ఇవ్వోయ్. అలాగే. పసుపు కేజీ అంతెందుకు? మొఖానికి రాసుకోవడానికి. ఇంట్లో పతితల సెటప్పులు, బయట పతివ్రతల గెటప్పులు. ఏంటి ఏదో వాగుతున్నావు? ఇలా అయితే నీ షాపుకి రాను, ఆ పరమేశ్వర కొట్టుకెళ్తాను. నువ్వు అక్కడికెందుకు, రోజు వాడే నీ దగ్గరకు వస్తాడు కదా. చిచ్చి, నీ షాపుకి రావడం నాదో బుద్ధి తక్కువ. వెదవసంత. ఆంటీ ఆంటీ ఆంటీ. ఒరేయ్ షారుఖ్,
అసలు ఇదంతా నీ వల్లే వచ్చిందిరా. లక్ష్మి రా. అవును, నిన్న కాలేజ్ లో ప్రోగ్రామ్ ఇచ్చావంట, నన్నెందుకు పిలవలేదు? వాళ్ళు నన్నే పిలవలేదు, నేనే వెళ్ళి అయ్యా ప్రోగ్రామ్ ఇస్తానంటే జాలిపడిచ్చారు. కానీ ప్రోగ్రామ్ మాత్రం అదిరిపోయింది. మా షారుఖ్ ఖాన్ పాట కూడా పాడాడు తెలుసా? సర్లే, నీతో మాట్లాడుతుంటే టైం కూడా తెలియదు. త్వరగా ఈ లిస్ట్ లో ఉన్న సరుకులన్నీ కట్టి, ఆలస్యం అయితే మా నాన్న తిడతాడు. ఆయన ఎంత పోలీసుడైతే మాత్రం నిన్ను తిట్టడం తప్పితే వేరే పని లేదా? ఎప్పుడో నాకు దొరక్కపోతాడా అప్పుడు చెప్తా. ఏంటి నువ్వు చెప్పేది? మా నాన్న నాకు వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు తెలుసా? ఏంటి, నేనుండగా నీకు పెళ్లి సంబంధాలు చూస్తాడా? ఎంత ధైర్యం ఉండాలి! నిన్ను పెళ్లి చూపులు చూడటానికి వచ్చిన ఎవరైనా సరే నా కొట్టు ముందు నుంచే వెళ్ళాలి. నేను నా కొట్లో కూర్చుని నిన్ను సంబంధం చూడటానికి వచ్చిన వాణ్ణల్లా చెరగొడతాను. ఛీ, సిగ్గు లేకపోతే సరి. ధైర్యంగా వచ్చి మా నాన్నతో నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటారని అడగచ్చుగా. సారీ, మేం మగ పెళ్లి వాళ్ళం. ఆడపిల్ల తండ్రి అయిన మీ నాన్నే మా దగ్గరికి వచ్చి మా పిల్లని నీకు ఇస్తానని అడగాలి. అది జన్మకు జరగదు. నేను వేరే వాడికి పెళ్ళాన్ని అయిపోతానేమోనని భయంగా ఉంది రాంబాబు. డోంట్ వర్రీ లక్ష్మి, ఆ పంచభూతాల సాక్షిగా, నా కొట్లో అమ్మే నవధాన్యాల సాక్షిగా నువ్వే నా పెళ్ళాని అవుతావు. నిన్నే ప్రేమిస్తా, నిన్నే పెళ్ళాడుతా, నువ్వే కావాలి. కర్మ. ఇది డ్రాయరా లేక జల్లెడా? ఒరే నూకరాజు, ఎన్నాళ్ళు వాడుతావురా దీన్ని? సార్, ఇది పురాతన తవ్వకాలలో బయటపడిన శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి ఎవరో బిచ్చగాడి డ్రాయర్ లో ఉంది. దీన్ని సాలార్జంగ్ మ్యూజియం కి పంపిద్దామా? ఏడ్చలే, దీన్ని కొట్టుకొచ్చింది సాలార్జంగ్ మ్యూజియం నుంచి. జాగ్రత్తగా తీసుకెళ్ళి ఉతుకో. అయ్యా ఇదిగో ఆల్బమ్, ఇందులో ఫోటోలు ఉన్నాయి. ఏ సంబంధం నచ్చిందో చెప్తే నేను ప్రొసీడ్ అయిపోతాను. పెళ్లిడికి వచ్చిన కూతురు ఇంట్లో పెట్టుకుని మరో ఆడ కూతురికి అన్యాయం చేస్తారా సార్? కొంచెం మోస్తావా? ఈ సంబంధం చూసేది నా కోసం కాదు, మా అమ్మాయి కోసం. మీ అమ్మాయికా? సార్, ఇది చాలా అన్యాయం సార్. ఉదయం అంట్లు తోమడం దగ్గర నుంచి రాత్రి మీకు పక్కలేసేంత వరకు మీ ఇంట్లో గాడి చాకరీ చేస్తున్నాను. ఎందుకోసం? మీ డాక్టర్కి వెళ్ళి నాకు ఉద్యోగం ఉంది, పైగా సేమ్ క్యాస్ట్. అలాంటి రెండు వదిలేసి మీ అమ్మాయికి వేరే సంబంధం చూస్తారా? నోర్మై, ఏంటో వాగుతున్నావు? నీ లెవెల్ ఏంటి, నా లెవెల్ ఏంటి? మీది చీకిపోయిన డ్రాయర్ లెవెల్, నాది వీపీ ఫ్రెంచ్ లెవెల్. షాటప్. నేను అడిగింది స్టేటస్ గురించి. నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసా? ఎస్పీఓ, డిఎస్పీఓ, సర్కిల్ ఇన్స్పెక్టర్, కనీసం వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ఎస్ఐ అయినా అయి ఉండాలరా. నువ్వేంట్రా నా కింద పనిచేస్తున్నటువంటి మామూలు కానిస్టేబుల్ గడివి, ఆఫ్టర్ ఆల్ కోలా గడివి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు, ఎంతలో ఉండాలో అంతలో ఉండు. అనవసరం మాటలు మాట్లాడావంటే ఎవరినో ఒకరిని లాకప్ డెత్ చేసేసి అది నువ్వే చేసావని నీ మీద పెట్టేసి ప్రెస్ మీట్ పెట్టేస్తాను. ఏమైంది నాన్న? ఏమైతే నీకే నాన్న. ఏ సర్కిల్, నువ్వేంటి ఇంత లేట్ అయ్యావు? లిస్ట్ ఇచ్చి వచ్చాను, కట్టి పంపిస్తానన్నాడు. బాగా దానికి ఎంత టైం ఎందుకు? నువ్వు రాంబాబు గారితో కబుర్లు చెప్పొస్తున్నావు అవునా? అయ్యా, ఆ రాంబాబు ఎవరు? ఎవడో గొట్టంగాడు. గొట్టంగాడు కాదు, చాలా గొప్పడు. నన్ను ప్రేమిస్తున్నాడు. చెప్పు దిగుద్ది. ప్రేమ దోమ అన్నావు అంటేనే ఇదో లైలా, ఆడు మధురం కిరాణా కొట్ల కిరసనాలు అమ్ముకుని ఎదవా. చిన్న డౌట్. ఏంటి? ఆ కోలా మీ అమ్మాయినే చేసుకుంటాను అంటున్నాడు. మీ అమ్మాయి ఆ కిరాణం కొట్టు వాడిని ప్రేమించాను అంటుంది. మీరేమో మీ అమ్మాయికి మంచి సంబంధం చూడమంటారు. ఇన్ని సంబంధాలు ఉన్న మీ అమ్మాయికి ఎక్కడ సంబంధం చూడమంటారు? అయ్యా నమస్కారం, వస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మహేష్, టేక్ యువర్ సీట్. కంగ్రాచులేషన్. వెల్కమ్ సార్. డ్యూటీలో జాయిన్ అవగానే నువ్వేంటో ప్రూవ్ చేశావు. థ్యాంక్ యూ సార్. మీరు నాకు ఇచ్చిన కోఆపరేషన్ ధైర్యంతోనే నేను ఈ ఆపరేషన్ సక్సెస్ చేయగలిగాను. ఒక రకంగా చెప్పాలంటే ఈ క్రెడిట్ మీదే సార్. ఎవరిదైతే ఏంటి, ముందు మన డిపార్ట్మెంట్ పరువు నిలబెట్టావు. ఇంతకీ ఆ ఫైల్ ఏంటి? గంగారం ఫైల్ సార్. వాడు చచ్చిన తర్వాత ఇంకా ఈ ఫైల్ ఎందుకు క్లోజ్ చేయక? లేదు సార్, నిజానికి ఈ ఫైల్ ఇప్పుడే ఓపెన్ అయింది. గంగారం ఎవరు, వాడి వెనక ఎవరున్నారు, వాడి ఈ క్రైమ్స్ ఎందుకు చేస్తున్నాడో వాడి అనుచరుల ద్వారా తెలుసుకోవచ్చు. అవునవును, అది కరెక్టే. హలో సార్. అలాగే సార్, ఎగ్జాక్ట్లీ 5 కల్లా అక్కడ ఉంటాను సార్. వాట్ సార్? ఏమైంది సార్? ఏం లేదు మహేష్, ఇవాళ సాయంత్రం 5ంటికి మా అమ్మాయి స్వామి అమెరికా నుంచి వస్తుంది. తనతో నేను ఎయిర్పోర్ట్కి వచ్చి రిసీవ్ చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడేమో ఎగ్జాక్ట్లీ 5 o'clock హోమ్ మినిస్టర్ గారితో ఐజీ గారితో మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ నేను కంపల్సరీగా అటెండ్ అవ్వాలి. డోంట్ వరీ సార్, మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి. మీ అమ్మాయిని నేను రిసీవ్ చేసుకుంటాను. మా అమ్మాయిని నువ్వెలా గుర్తుపట్టగలవు? నో ప్రాబ్లం. ఎయిర్పోర్ట్ లో అనౌన్స్మెంట్ ఇచ్చి ఐ విల్ రిసీవ్ హర్.
ఫాదర్ రాలేదేంటి? కొంప తీసి వేరే అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళిపోయారేమో. చాలే ఊరుకో, ఆయనకేదో అర్జెంట్ పనుండి ఉంటుంది, లేకపోతే నా కోసం తప్పకుండా వచ్చుండేవారు. సర్లే, మనం వెయిట్ చేయడం ఎందుకు కానీ నా కార్లో వెళ్దాం. పద పద. జేబులో పెట్టుకుని మీరెక్కడ పెట్టుకుని నడుపుతున్నారు? బ్యాగ్ లోనా? రాంగ్ సైడ్ లో వచ్చి నా కారు గుద్దింది కాక. ఏంటి పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు? ముందు నీ డ్రైవింగ్ లైసెన్స్ చూపించు. రాంగ్ సైడ్ లో వచ్చింది మీరు చూపించండి లైసెన్స్. యూ రాస్కల్, మమ్మల్ని లైసెన్స్ చూపించమంటావా? నేనెవరినో తెలుసా? తెలుస్తూనే ఉంది, ఒళ్ళు బలిసిన ఒంగోలు గిత్తవని. అంత లేదు, దించు. చెప్తా, మా డాడీతో చెప్పి నీ సంగతి చూస్తా. ఏంటి నువ్వు మీ డాడీ చేసేది? అప్పడాలు. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే ఇక్కడే నీ సంగతి అటో ఇటో తేల్చేవాడిని. లైసెన్స్ చూపించాలంట, లైసెన్స్. ఒంగోలు గిత్తల మొహం ఇది. డాడీ, డాడీ. హాయ్ సౌమ్య. డాడీ, మై స్వీట్ బేబీ. ప్రయాణం బాగా జరిగిందమ్మా? యా. హాయ్ అంకుల్. హాయ్ రాధా. అయినా నువ్వేంటి డాడీ ఎయిర్పోర్ట్ కి వస్తానని రాలేదు? సమయానికి ఇది వచ్చింది కాబట్టి సరిపోయింది, లేకపోతే లగేజ్ తో ఎంత ఇబ్బంది పడేదాన్ని నేను. అదేంటి మహేష్ ని పంపించానే? మహేష్ ఎవరు? అతను సిఐడి ఆఫీసర్, నిన్ను రిసీవ్ చేసుకోమని పంపించాను. సిఐడి ఆఫీసర్ కాదు కదా, హోమ్ గార్డ్ కూడా రాలేదు. అంకుల్, వచ్చేదారిలో ఏమైందో తెలుసా? ఏమైందమ్మా? ఏం లేదు డాడీ, ఓ రాస్కెల్ నాతో అసహ్యంగా బిహేవ్ చేశాడు. ఎవరా ఈడియట్? నా గురించి చెప్పలేదా? చెప్పింది అంకుల్. ఏంటే నువ్వు మీ డాడీ చేసేది అప్పడాలు అన్నాడు. నన్ను అప్పడాలు చేసుకోమంటాడా? అది నీ ముందు చూస్తే గుర్తుపట్టగలవా? చూస్తే గుర్తుపట్టగలను డాడీ. హలో, చెప్పు మహేష్. ఇంకా వెతుకుతూనే ఉన్నావా? మా అమ్మాయి ఇంటికి వచ్చి అరగంట అయింది, నాకు ప్రమోషన్ వచ్చి గంట అయింది. థ్యాంక్ యూ. ఏలూరు వేశారు. ఓకే ఓకే. డాడీ, ఏలూరు అంటున్నావేంటి? ఓ, నీకు చెప్పలేదు కదూ, నాకు ప్రమోషన్ మీద ఏలూరు ట్రాన్స్ఫర్ అయిందమ్మా. నిజంగా? ఇప్పుడు మీ డాడీ డిఎస్పీ కాదు, ఎస్పీ, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. కంగ్రాచులేషన్స్ డాడీ. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అంకుల్. థ్యాంక్ యూ. 1 minute. ఏ రాధా, నీకు తెలుసా ఏలూరులో మా అత్తయ్య ఉంది. మా బావ బొమ్మతో వెంటలాక్విజం చేస్తాడు. వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. డాడీ, నేను అమెరికా నుంచి రాంబాబుకు బొమ్మ పంపించాను, అందిందో లేదో ఉత్తరం రాశాడా? లేదమ్మా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఏం కావాలి సార్? వి వాంట్ కోలా. కోలా కావాలి. కోలా? కోకో కోలా, పెప్సీ కోలా? ఇది పోలీస్ స్టేషన్ అయ్యా, ఏదైనా కూల్ డ్రింక్ షాప్ కి వెళ్ళి అడగండి. వి వాంట్ కానిస్టేబుల్ కోలా. కానిస్టేబుల్ కోలాగాడా? ఎంతకీ మీరెవరు? వి ఆర్ ఫ్రమ్ పాలస్తియా. వాడు నా బూట్లు పాలిష్ చేయించడానికి వెళ్ళాడు. వాట్? ద గ్రేట్ కోలా వెంట్ ఫర్ గుడ్ పాలిష్? yes. వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ మిస్టర్ కోలా? He is one of the richest person in the world. Come on, take this. Come on, see this. Read this. ఉండవా ఏంటి గోలా? కంప్యూటర్ ఇలారా. ఏంటి సార్ బొమ్మ ఏంటి, మ్యాటర్ ఏంటో నాకు కొంచెం చదివి చెప్పు. విన్నర్ ఆఫ్ $500 million యూరో లాటరీ కోనేరు లక్ష్మణరావు. మూర్చరోగిలా ఎరిచేవట్రా, కొంచెం ఉంటే గుండె చచ్చిపోతున్నావు గాడిదా. నిజం చెబితే మీకు వస్తుంది సార్ మూర్ఛ. ఎందుకు? మీ కోలా ఇప్పుడు మామూలు మనిషి కాదు, మల్టీ మిలియనీర్. అంటే మీ కోలాకి యూరో లాటరీలో 250 కోట్ల రూపాయలు వచ్చాయి సార్. వీళ్ళు చెప్పేది నిజమేనా? మీ మీద వచ్చు సార్. సార్ కూర్చోండి ప్లీజ్. నో టైం, మేము వెళ్ళాలి. విత్ ఇన్ 20 days లో అతను మనీ వస్తుందని చెప్పండి. యా, 20 రోజుల్లో డబ్బు వస్తుందని. వెళ్ళండి. థ్యాంక్ యూ. డబ్బు వస్తే పూలు కొనుక్కోవచ్చు. సారీ సార్, వస్తుంటే దారిలో టైర్ పంచర్ అయింది, అందుకే లేట్ అయింది. ఈ వేళ నుంచి నువ్వు నా బూట్లు పాలిష్ చేయించడం కాదు, నేనే నీ బూట్లు పాలిష్ చేస్తా. అయినా డొక్ సైకిల్ ఏంటో ఇంకాను, రేపు మాపో పెద్ద కారు కొనాల్సిన. కొత్త కారు కొనడానికే డబ్బులు లేవు, కొత్త కారు నేనేలా కొంటాను సార్? అయినా మీ మాట నాకు అర్థం కావట్లేదు. అర్థమయ్యేలా చెప్తానయ్యా. నువ్వు ఈ మధ్య టికెట్ ఏమైనా కొన్నావా? కొన్నాను సార్, ఊరెళ్ళడానికి రైలు టికెట్ కొన్నాను. నో రైలు టికెట్ కాదయ్యా, లాటరీ టికెట్ ఏమైనా కొన్నావా?
ఈ మధ్య హైదరాబాద్ వెళ్ళినప్పుడు యూరో లాటరీ టికెట్ ఒకటి కొన్నాను సార్. నీకు ఫస్ట్ ప్రైజ్ వచ్చి 250 కోట్లు వచ్చింది అనుకో, ఏం చేస్తావు? అంత డబ్బు నేనేం చేసుకుంటాను సార్? ఎలా వచ్చిందో అలాగే అందరికి పంచేస్తా. చంపేస్తాను. ఎవరిని సార్? మంచం మీద నల్లుల్ని. నీకు అర్థమయ్యేలా చెప్తానుండు. నీకు నిజంగానే అంత డబ్బు లాటరీలో వచ్చిందయ్యా. పోండి సార్, మీరు జోక్ చేస్తున్నారు. జోకులు కాదు, కేకలు కాదు. కావాలంటే వాడిని అడుగు. రే కంప్యూటర్ సార్ చెప్పరా? నిజం సార్, ఇప్పుడే ఇద్దరు ఫారినర్స్ వచ్చి చెప్పెళ్ళారు సార్. ఇప్పుడే నేను నమ్ముతావా? మరి డబ్బేది? 20 days లో వస్తుందని చెప్పారు. ఈ రోజు నుంచి నువ్వు కానిస్టేబుల్ కాదు, కోటీశ్వరుడివి, కరోడ్పతి వల్లుడు. అల్లుడేంటి సార్? ఇదిగా సార్ గీరే నన్ను పిలవడానికి వీల్లేదు. మావాను పిల్లలుడు. మావానా? అవును. నా కూతురుకు నువ్వు మొగుడు అయినప్పుడు నేను నీకు మామూలు కాకేమవుతాను? సార్ షారుఖ్, లక్ష్మితో ఏదన్నా మాట్లాడరా? లక్ష్మి ఇలా రా. ఎందుకు? నీతో ఒక సీక్రెట్ చెప్పాలి రా. నీతో సీక్రెట్ చెప్తాంటారా? సచ్చినోడా. రే షారుఖ్, ఏంట్రా నువ్వు చేసిన పని? నేనేం చేశానయ్యా? నా లవర్ కి ముద్దెడతావా? తప్పేంటి గురు, నేను నీ పార్ట్నర్ కదా. అయితే మాత్రం నాకు ద్రోహం చేస్తావా? అన్యాయం. లేదు గురు, నీ లవర్ కు విషయం చెప్పాలి. ఏంటి? లక్ష్మి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఐ లవ్ యూ లక్ష్మి. నాకంతా తెలిసిపోయింది రాంబాబు. బొమ్మలా మాట్లాడేది నువ్వే కదా. అవ్వా, మీకేం పోయే కాలం వచ్చిందే? ఎదవేషాలు వేస్తున్నారు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిస్తే మీ నాన్న తిట్లు తిడతాడు. అయినా నిన్నే కలెక్టర్ కో తహసీల్దార్ కో కట్టబెట్టాలని కలలు అంటున్నాడు. కానీ నేను రాంబాబునే చేసుకుంటాను. ఓసారి రాంబాబునే చేసుకుంటానంటే కాళ్ళు కొడతాను. ఓవే ఇక్కడి నుంచి. వస్తా రాంబాబు. ఓవే అంటే వస్తానంటే ఏంటి? దాంతో కలిసి తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా. వాళ్ళ నాన్న అసలు మంచాడు కాదురా, చండాలుడు. చూడమ్మా, ఇంతకీ నీ రీసెర్చ్ ఎంతవరకు వచ్చింది? దాదాపు పూర్తిగా వస్తుంది. డాడీ, మీరు నాకు హెల్ప్ చేయాలి. ఏంటో చెప్పమ్మా. నేను ఇంతవరకు వరల్డ్ వైడ్ గా అందరి క్రిమినల్స్ గురించి చదివాను, కానీ ఇండియాలో నాకు ఒక్క క్రిమినల్ కూడా కనిపించలేదు. ఇంతకీ నీ గంగారాం గురించి తెలీదా? హూ ఇస్ గంగారాం? ద మోస్ట్ పవర్ఫుల్ క్రిమినల్ అండ్ మాఫియా లీడర్ ఇన్ ఇండియా. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు డాడీ? మొన్నటిదాకా బతికే ఉన్నాడమ్మా, ఈ మధ్యనే చచ్చిపోయాడు. నువ్వు అతని ఫైల్ చదివావంటే నీ రీసెర్చ్ మొత్తం పూర్తయిపోతుంది. ఆ ఫైల్ ఇప్పుడు నాకు దొరుకుతుందా డాడీ? వై నాట్? సైడ్ ఆఫీసర్ మహేష్ అతన్ని చంపింది. ఈ కేసు కూడా అతనే డీల్ చేస్తున్నాడు. నేను ఫోన్ చేసి చెప్తాను, నువ్వు వెళ్ళి ఆ ఫైల్ తీసుకో. నాగరాజు. ఎస్ సార్. గంగారం కేసు ఫైల్ తీసుకొస్తున్నావు కదా? ఇదిగో సార్. ఎక్కించండి ఎక్కించండి. కమాన్ కమాన్. ఎక్కో. మహేష్ గారు ఉన్నారా? అరుగు, అక్కడ ఉన్నారమ్మా. ఎవరు? ఆ ఫైల్ చూస్తున్నారే వారే. వాడా మహేష్? మేడం, గివ్ రెస్పెక్ట్. సారీ. ఎక్స్క్యూజ్ మీ సార్, మీకు ఫోన్. ఇప్పుడు ఓకే సార్. పట్టుకోండి. తీరా స్టాప్ ఇట్. దగ్గరకు వచ్చావంటే చంపేస్తాను. దగ్గరకు వస్తే చంపేస్తా. ఓకే సార్. ఇంకెప్పుడు ఇలా జరగకూడదు. సారీ సార్. ఓకే, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? సార్, ఈ అమ్మాయి మన డిఎస్పీ గారు అమ్మాయి సార్. ఇతను చెప్పేది నిజమా? అవును. సార్, మన కోర్టు టైం అయింది సార్. వస్తున్నాను. అలాగే సార్. నహీ చల్తా మరి అత్తోని నాకు కిరాయిస్తాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఇల్లు ఖాళీ చేయమంటే ఎట్టా సెట్ గారు? అయితే కిరాయిస్తాయి. ఇప్పటికిప్పుడు కిరాయి తెమ్మంటే ఎక్కడి నుంచి తీసుకురాను? లేకపోతే ఇల్లు ఖాళీ చేస్తాయి. అయ్యో, ఇల్లు ఖాళీ చేసి కొట్లో ఎట్టా ఉండమంటారు? అరే,
నాకీ పాగాలున్నాయి, నీకీ పాగాలున్నాయి, లేకపోతే భగవాన్ కి పాగాలున్నాయి. ఇల్లు ఖాళీ చెయ్యి అంటే దుఃఖంలా ఉండమని ఉన్నాయి. టోటల్ గా బంగ్లా ఖాళీ చెయ్యి. ఎందుకు సెట్ గారట అరుస్తారు? అసలే మీ గుండె జబ్బు. నాకీ వీక్ పాయింట్ గుర్తు చేసి గుండె మీద దెబ్బ కొడతాయి. ఠీక్. నీకు 5 నిమిషాల్లో ఇల్లు ఖాళీ చెయ్యి, లేకపోతే ఫుల్ పేమెంట్ ఇ. ఇప్పటికిప్పుడు అంత డబ్బు తెమ్మంటే ఎక్కడి నుంచి తాను? ఒక పని చేస్తాయి, చెప్పండి. నీకు బ్యాంక్ లోన్ ఇప్పిస్తాయి. అలాగే. నువ్వు కొడుకుతోని దొంగ నోట్ల ప్రింటింగ్ పెట్టిపిస్తాయి. సేటు గారు, మా వాడికి ఉద్యోగం లేకపోతే లేకపోవచ్చు గాని ఇలా దగాలు మోసాలు చేయడం చేత కాదు. మరి ఏమీ చేతానైతే భుజం మీద బొమ్మ పెట్టి నన్ను అమ్మ అని తిట్టడం వస్తాయి. అరే పార్వతీ బహన్ కంటే క్లింటన్ లాంటి కొడుకుని కనాలి, లేకపోతే నాలాగా పిల్లల్ని కనకూడదు. కోప్పడకండి అన్నయ్య గారు. కాస్త పాయసం తాగుతారా? నాకు షుగర్ ఉన్నాయి. కొన్ని పులిహార తింటారా? నాకు అల్సర్ ఉన్నాయి. కూల్ డ్రింక్ తెస్తా. అరే బాబా నాకు సైనస్ ఉన్నాయి. మరి ఏం తీసుకుంటారు? కిరాయి. ఇవాళ ఎట్లాగైనా కిరాయి తీసుకపోతే, లేకపోతే ఉయ్యాల మీద పడుకుంటాయి. పరాయి లోగోं का किराई लेके सराय पीते साले. అమ్మా నమస్తే సేఠ్జీ. మీరలా ఉయ్యాల మీద ఊగుతూ ఉంటే శేషపాన్పు మీద మహావిష్ణువులా ఉన్నారు. నేను వచ్చింది నీ బొమ్మలాట చూడడానికి లేయి. ఇస్తే అర్జెంట్ గా కిరాయి, లేకపోతే ఇల్లు ఖాళీ చేయి. ఏంటండి మీ దబాయింపు? మీ అద్దె కొట్టి ఈ ఊరు వదిలిపెట్టే పారిపోతాం అనుకున్నారా? అవును, నువ్వు ఎందుకు పారిపోతాయి? నాలాంటి అవలాగాడు దొరుకుతాయి, అప్పు చేస్తాయి, కిరాణా కొట్టు పెడతాయి, ఉయ్యాల మీద ఊగుతాయి, బొమ్మతో ఊరేగుతాయి. ఉన్నవాడికి ఒక బెల్ట్ నై, లేని వాడికి 3 బెల్ట్లు హై. తాగడానికి గంజీనై, నెత్తి మీద నవరత్న ఆయిల్ రుద్దుతాయి. ఇదిగో సేటు, ఎదుటి వాళ్ళని ఎప్పుడు తక్కువగా అంచనా వేకు. నేను తలుచుకుంటే 5 నెలల అద్దె కాదు, 5 సంవత్సరాల అద్దెని మోహన్ కొడతాను. అమ్మా పట్టుకోవే. ఏది ఏది ఏమిట్రా? 5,000 రూపాయలు కట్టమ్మా. ఎవరో కొట్టేసినట్టున్నారు. ఎవడో కొట్టే. అచ్చా 5,000 రూపాయల కట్టా పోయినాయి. కొత్తిమీర కట్టా పోలే. నీలాంటి లుచ్చా కానీ నేను లచ్చా మందిని చూసిన. చేతిలో ఒక బొమ్మ ఉన్నాయి, ఇంట్లో ఒక అమ్మ ఉన్నాయి, ఇద్దరు కలిసి నాటకాలు ఆడతాయి. నాటకాలు 6 రోజుల లోపల పైసలు ఇవ్వకపోతే నీకి మీ అమ్మకి మెడబెట్టి బయటికి గెలుతాయి. పోలీసులకి చెప్పి జైల్లో పెట్టిస్తాయి. అరే जनार्दन सेठ बोले तो क्या समझा? देर को तेरा माँ को मार मार के बाहर निकालता हूँ, मार मार के बाहर निकालता हूँ. बम्मा तो तीन तिटवी सही, बम्मा तो देख लेंगे देर को तेरा बम्मा को सत्यानाश हो जाना बम्मा. ఏరా, ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నీ కళ్ళు చల్లబడ్డాయా? అసలు నీకు చీము నెత్తురు ఉంటే ఈ బొమ్మను అవతల పారేసి కొట్లో కూర్చుని వ్యాపారమే చేసేవాడివి. ఇలా 10 మందిలోనూ తలదించుకునేలా చేసేవాడివి కాదు. అయినా నీకు బొమ్మండగా అమ్మేందుకురా? దీంతో ఊరేగు, ఊరేగరా. ఇదిగోనయ్యా బాబు నీ పార్సిల్. ఇన్నాళ్ళకి వచ్చింది. ఇదేంటి, దీనికి ఇన్ని బ్యాండేజ్లు ఉన్నాయి? హాస్పిటల్ నుంచి వచ్చిందా? కాదు, అమెరికా నుంచి వచ్చింది. హై, అయితే ఇది సౌమ్య పంపిన బొమ్మ ఉంటుంది. అది సరే, దీన్ని ఎవరు చింపారు? అది అలాగే వచ్చింది. ముందు సంతకం పెట్టి తీసుకోవయ్యా బాబు పార్సిల్ ని. వస్తాను. నువ్వు ఇక్కడ కూర్చో. మేడ్ ఇన్ యుఎస్ఏ. ఈ బొమ్మ ఎంత బాగుంది. ఇదేంటి కళ్ళు మూసేసుకుంది? ఆగలుడు, నువ్వేంటి ఇలాంటి పనులు చేస్తావు? నేను ఉన్నాను కదా, ప్రెస్టేజ్ చూసుకో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నీ పేరేంటి? కోనేరు లక్ష్మణరావు సార్, అలియాస్ కోలా. సెల్యూట్ చేస్తున్నప్పుడు చేందుకు అలా ఉడుకుతుంది. ఇది వరకడం కాదు సార్, మా మావ తన ఇల్లు తాకట్టు పెట్టి కొనిచ్చిన ఈ గోల్డ్ బ్రాస్లెట్ మీకు కనిపించడానికి ట్రై చేస్తున్నా. ఎందుకు అలా చేయటం? ఇది మీ ముందు కనబడితే మా మావ ప్రెస్టేజ్ మీ ముందు పెరుగుతుందట. మా మావ పేరు నూకరాజు. నూకరాజా? ఎవడాడు? నేనే సార్. వాడికి మాటల్లో మెచ్యూరిటీ తక్కువ సార్. తమరు పదండి సార్, మీరు వెళ్ళండి అమ్మా. నేనేం చెప్పాను, నువ్వేం మాట్లాడావు? ఫాలోయింగ్ సార్.
బ్యూటిఫుల్. మన ఇల్లు చాలా బాగుంది కదా డాడీ? అవునమ్మా. కొత్తగా కట్టారా కోలా? ఎస్ మేడం. సరే సరే, నీ బ్రాస్లెట్ బాగానే ఉంది కానీ ముందా చేయించు. డాడీ, నేను వెళ్ళి రాంబాబుని అత్తయ్యని చూసొస్తాను. మావ గొప్ప మునిగింది. ఈ ఎస్పీ మన శత్రు రాంబాబు గారు చుట్టమనుకుంటా. సరే నువ్వు వెళ్ళమ్మా. ఈ లోపు నేను మా హెడ్ క్వార్టర్స్ కు ఫోన్ చేసుకుంటాను. అలాగే. అయ్యయ్యో, రాంబాబు వాళ్ళ ఇల్లు నాకు గుర్తులేదు డాడీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. ఈ ఊరంతా పూర్తిగా మారిపోయింది. పోనీ వీళ్ళకేమో తెలిసేవో అడుగుదాం. ఎవయ్యా నోకరాజు? సార్. రాంబాబు కిరాణా జనరల్ స్టోర్స్ నీకు తెలుసా? రాంబాబు కిరాణా అండ్ జనరల్ స్టోర్సా సార్? అవును. అది ఎక్కడుందో నాకు తెలియదు సార్. కోలా నీకు? ఆ రాంబాబు ఎవడో నాకు తెలియదు సార్. వాళ్ళమ్మ పార్వతమ్మ కూడా నాకు తెలియదు. నువ్వు చెయ్యి ఊపి ఆపుతావా, లేక ఇది నీకు ఇచ్చిన నీ మామని నిన్ను సస్పెండ్ చేయమంటావా? ఇప్పుడు గుర్తొచ్చింది, ఆ రాంబాబు వెంట్రులాక్విజం కూడా చేస్తాడు. వెంట్రుకలు లాగుతాడా? వెంట్రుకలు లాగడం కాదు, వెంట్రులాక్విజం అంటే బొమ్మలతో మాట్లాడిస్తూ ప్రోగ్రాంలు ఇస్తూ ఉంటాడు. ఆ రాంబాబు అయితే అస్సలు తెలియదు నాకు. ఏమావా? అంతా అబద్ధం. ఆ రాంబాబు ఈ ఊళ్ళో అందరికీ తెలుసు. లక్ష్మి నువ్వెందుకు వచ్చావు? సౌమ్యని కలుసుకోవడానికి. నన్ను కలుసుకోవడానికా? అవును. ఏవయ్యా నోకరాజు? ఎవరి అమ్మాయి? మా అమ్మాయి సార్. ఏవే సౌమ్య, నన్ను గుర్తుపట్టలేదా? నాకు గుర్తు రావడం లేదే, సరిగ్గా చూసి చెప్పు. ఎందుకు లక్ష్మి మేడం గారిని అలా పీక్కు తింటావు? ఈజీగా గుర్తుపట్టడానికి నువ్వేమన్నా లీడేమితావు? విజయశాంతివా? మిస్ యూనివర్స్ యుక్తాముఖివా? వెళ్ళు, ఇంటికెళ్ళి పప్పు రుబ్బుకో. ముందు నువ్వు నోరు మూసుకో. నేను సౌమ్య చిన్నప్పుడు 5వ తరగతిలో నీ క్లాస్మేట్ ని. ఇద్దరం సెలవుల్లో రాంబాబు వాళ్ళ ఇంట్లో తొక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం, ఉయ్యాలూగేవాళ్ళం. రాంబాబు మనకు చింతకాయలు కూడా తెచ్చిచ్చేవాడు. ఇప్పుడు గుర్తొచ్చిందా? లక్ష్మి నువ్వా? ఎంత పెద్దదానం అయిపోయావు. మీరు కూడా పెద్దయ్యారు కదా మేడం. షటప్. పద మనం రాంబాబు దగ్గరికి వెళ్దాం. లక్ష్మి, అమ్మాయి గారితో అలా మాట్లాడకూడదు. నువ్వు ఇంటికెళ్ళు. సారీ మేడం, దానికి ఇంటి దగ్గర చాలా పనులు ఉన్నాయి. పని లేదు, పాడు లేదు, అన్ని అబద్ధాలే. సౌమ్య, మా నాన్న రాంబాబుని అస్సలు కలుసుకొనివ్వడు. ఎందుకు? ఎందుకో వెళ్తూ మాట్లాడదాం. పద. డాడీ, నేను వెళ్ళొస్తాను. అలాగేనమ్మా. వస్తా అంకుల్. మీరెక్కడికి? మీ అమ్మాయికి సెక్యూరిటీగా మా మామ, వాళ్ళ అమ్మాయికి సెక్యూరిటీగా నేను బయలుదేరుతున్నాను సార్. వెళ్ళొస్తాం. మీరెక్కడికి వెళ్ళక్కర్లేదు, మీతో నాకు చాలా పని ఉంది. ఇక్కడే ఉండండి. ఓహో, ఇట్స్ ఆల్రెడీ 8 o'clock. నాకు అర్థమైంది సార్. తెచ్చేస్తాను. నేను గ్లాసులు గడుకొచ్చేస్తాను సార్. షట్ అప్. 3 కేజీలేగా? 3 కేజీలేనయ్యా, సరిగ్గా తుయ్యి. మాకు తెలుసురావమ్మా. సౌమ్య, నువ్వెప్పుడొచ్చావు? అరే రాంబాబు, చిన్నప్పటికి ఇప్పటికి నువ్వు ఎంత మారిపోయావు. అవును, మీసాలొచ్చి ఫేస్ కట్ నే మార్చేసింది కదా. అవును, నువ్వేంటి సడన్ గా అమెరికా నుంచి మా ఊరు వచ్చేసావు? రావడం ఏంటి, ఇక మీదట ఇక్కడే ఉంటాను. ఓహో, నాకెలాగో అమెరికాలో చదువైపోయింది. డాడీకి ఊరు ట్రాన్స్ఫర్ అయింది కదా. అలాగా? అయితే ఇక మీదట ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉంటారన్నమాట. అవును. రండి. దా సౌమ్య. ఇదేనా నీ బొమ్మ? అవును, వీడే. దీని పేరు పుల్లారావు కాదు? సారీ, నా పేరు మార్చుకున్నాను. ఇప్పుడు నా పేరు షారూక్ ఖాన్. షారూక్ ఖానా? అవును, వాడు హీరో, వీడు జీరో. నేను జీరోనా? అవునులే, ఈ జీరోని అడ్డు పెట్టుకునే కదా నువ్వు హీరో అయ్యింది. గురు, ఏంట్రా? లక్ష్మి కన్నా సౌమ్య అందంగా ఉంది, ఎందుకని గురు? రాంబాబు అంటే ఏంటి నీ ఉద్దేశం? అన్నది నేను కాదు, ఈ షారుఖ్ ఖాన్ గాడు. అవును రాంబాబు, అమెరికా నుంచి మీకు బొమ్మ పంపించాను, అదేది? అడగ్గానే పంపించినందుకు చాలా థ్యాంక్స్ సౌమ్య. ఇది నీకు నచ్చిందా? బ్రహ్మాండంగా. అమెరికా వాడ మజాకానా చాలా బాగా డెవలప్ అయిపోయాడు. ఈ బొమ్మను ఎంత అద్భుతంగా తయారు చేశాడు చూడు. నీ బొమ్మ కూడా ఆపరా. ఏమే సౌమ్య, అమెరికా దాకా వెళ్ళి ఏం చదివావు? క్రిమినల్ సైకాలజీలో డిగ్రీ. ఏమిట్రాది? నేరస్తుల మనస్తత్వం ఎలా ఉంటుందా అని అందులో డిగ్రీ చదివిందమ్మా. ఆడపిల్లవైనా అమెరికా దాకా వెళ్ళి ఎంత పెద్ద చదువు చదివావు. నువ్వు ఉన్నావు ఎందుకురా మన దొడ్డో తాడి చెట్లాగా. ఊళ్ళో ఉన్న కాలేజీకి వెళ్ళి బిఏ చదవరా అంటే 6 సార్లు తప్పావు. సిగ్గులేని సచ్చినాడు. అమ్మా, దిస్ ఇస్ టూ మచ్. నువ్వే నార్మల్. అలాగే. ఏమే సౌమ్య, మీ నాన్న నీకేమన్నా సంబంధాలు చూస్తున్నాడా? ఇది 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 అన్నావంటే ఎవరితోనూ లవ్ లో పడ్డావన్నమాట. ఎవరే అబ్బాయి? ఎవరంటే అది మహేష్ అని. మహేషా? ఏం చేస్తుంటాడు? అదే ఆ మధ్య గంగారాం అని ఓ మాఫియా లీడర్ ని చంపాడని పేపర్లో వేశారే, అతనే సిఐడి ఆఫీసర్ మహేష్. దీనికి ఏం పేరు పెట్టావు? ఇంకా పెట్టలేదు.
ఏయ్ అమెరికా బొమ్మ నీకేం పేరు పెట్టను? గంగారాం. నా పేరు గంగారాం. ఏంటి గంగారాం అని చెప్పానా లేదు? అప్పుడే దీనికి ఆ క్రిమినల్ గారి పేరు పెట్టేశావా? నేను పెట్టలేదు సౌమ్య, దానంతట అదే పెట్టేసుకుంది. నాకంతా తెలుసు రాంబాబు, నువ్వే ఆ బొమ్మలా మాట్లాడా అవునా? అవును, రాంబాబు మాట్లాడితే అస్సలు తెలీదు, అచ్చు బొమ్మ మాట్లాడినట్టే ఉంటుంది. అయ్యయ్యో నేను చెప్పేది నిజం, ఆ బొమ్మే మాట్లాడింది. ఏయ్ చెప్పు, మాట్లాడింది నువ్వే కదూ? చెప్పు, నువ్వే మాట్లాడాను చెప్పు. చూసావా అత్తయ్య, రాంబాబు ఈ బొమ్మతో నన్ను ఆట పట్టించాలనుకుంటున్నాను. వాడి మాటలేం పట్టించుకోకమ్మా, వాడు ఉత్త బొమ్మలు పిచ్చాడు. ఇక్కడ ఉంటే మనకు కూడా పిచ్చి పట్టిస్తాడు. లోపల పోదానండి. లక్ష్మి చాలే ఊరుకో. లేదురా, మన బాసు అమరుడు. పిచ్చిగా మాట్లాడుకు. మహేష్ మన గంగారాం చంపేశానని చెప్తున్నాడుగా. అవును, మన బాస్యవాన్ని నేను కూడా చూశాను. అది చూసే వాళ్ళంతా చచ్చిపోయాడనుకుంటున్నారు. అది మన మంచికే. ఆ రోజు మలవారు బాబా చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి. మన బాస్ గంగారాముకు చావే లేదు, అతనెక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు. ఆ మలబార్ బాబా డీటెయిల్స్ కనుక్కోండి. నేను ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు వెళ్తున్నాను. ఏదైనా అర్జెంట్ గా కాంటాక్ట్ చేయాలంటే అక్కడికే ఫోన్ చేయండి. నీలో ఏదో ఆటోమేటిక్ మెషిన్ ఉంది. నేనేం చెయ్యకుండా మాట్లాడకుండా అన్ని నువ్వే చేసేస్తే ఇంకా నా టాలెంట్ ఎలా తెలుస్తుంది? నేను నీతో ప్రోగ్రామ్స్ ఎలా ఇస్తాను? అందుకే నీ లోపలున్న ఆటోమేటిక్ మిషన్ పీకేస్తా. సూపర్. ఎంతైనా అమెరికా వాడు చాలా గొప్పవాడు. మన వాళ్ళు ఇంకా అడుగునే బొమ్మనే సరిగ్గా తయారు చేయలేదు, వాడప్పుడే మాట్లాడే బొమ్మనే తయారు చేశాడు. రాంబాబు, నేను బొమ్మని కాదు గంగారాంని. అయ్యి నీకు మాట్లాడటమే కాదు నడవడం కూడా వచ్చా? అమ్మా బొమ్మ నడుస్తుంది, అమ్మా బొమ్మ నడుస్తుంది. ఏమిటండి అరుపులు? బొమ్మ నడుస్తుంది చూడు. రై గంగారాం, అమ్మ వచ్చింది, చెప్పు. ఓం ఫట్ స్వాహ చెప్పు. రాంబాబు, నీకు రాను రాను పిచ్చి పట్టుద్దేమని భయంగా ఉంది. ఏంట్రా ఇదంతా? కాదమ్మా, ఇంతకు ముందు మాట్లాడింది నడిచింది కూడా. అబ్బా ఒరే రాంబాబు, పగలంతా నీ గోలతోనే సరిపోయింది. రాత్రిపూట అన్నా మనశాంతిగా పడుకోనివరా? అబ్బా నేను చెప్పేది నిజమమ్మా, నా మాట నమ్ము. ఈ విషయం వెంటనే సౌమ్య వాళ్ళకి చెప్పాలి. నోరు మూసుకో. సౌమికి చెప్తాడంట. సౌమికి వాళ్ళు కూడా నేను పిచ్చాడు అనుకోటానికా? అమ్మా నోరు మూసుకుని పడుకో. దాన్ని ఏం చేస్తున్నావే? దాన్ని బీరులో పెట్టి తాళం వేయకు, మళ్ళీ బయటకు వచ్చేస్తుంది. పడుకో. చెక్కలగొన్న వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు. నా కర్మ. ఓం ఫట్ స్వాహ. అవును, నువ్వేంటి నాతో మాట్లాడినట్టు మా అమ్మతో మాట్లాడుండొచ్చు కదా, నాకు తిట్లు తప్పేవి. ఇప్పుడు మాట్లాడు. ఓం ఫట్ స్వాహ మాట్లాడు. రాంబాబు, ఆడపిల్లలా మాట్లాడుతున్నావు, నీకు మిమిక్రీ కూడా వచ్చా? ఎందుకు పిలిచావు? పిలిచింది నేను కాదు, ఎవరో ఫిగరు. రాంబాబు. ఓ లక్ష్మి. రా లక్ష్మి, అది ఫిగర్ కాదు, నా లవర్ లక్ష్మి. అవును, నువ్వేంటి అడుక్కు తినేదానిలాగా చేతిలో చెప్పా? గోరింటాకు నీకోసమే తెచ్చాను. చిచ్చి, అది ఆడాళ్ళు పెట్టుకుంటారు, మగాళ్ళు పెట్టుకుంటారా? నిన్ను మగాడని ఎవరన్నారు రాంబాబు? అంటే నన్ను ఆడంగి వెదవ అంటావా? నిన్ను. నీకంత సీను లేదు గాని వెళ్ళి గోరింటాకు పెట్టించుకో. బొమ్మగా వదిలిపెట్టి నువ్వు రారా బాబు. వచ్చి చెప్తా. చెప్పు. ఈ గోరింటాకు మందారంలా పండిందనుకో, అమ్మాయిలకైతే మంచి మొగుడు వస్తాడు, మరి అబ్బాయిలకైతే మంచి పెళ్ళాన్ని రావాలి కదా. అందుకే ఇది నీ చేతికి పెడతాను, పండిందనుకో. అనుకోవడం ఏమిటి, గ్యారంటీగా పండుతుంది. నువ్వేనా పెళ్ళాని అయిపోతావు. కావాలంటే పెట్టి టెస్ట్ చేసుకో. అడుగు మావా. ఫాలో మీ. మీ నాన్న కోల సత్యం. ఇప్పుడు ఎలా? లోపలికి వెళ్దాం పద. మీ అమ్ముంటుందేమో. అవును, అయితే పైన స్టోర్ రూమ్ అటకెక్కేద్దాం పద. రా. ఒరే రాంబాబు, ఆగండి రా.
రేయ్ ఎలా కొడతానో చూపిస్తాను. దమ్ముంటే బయటికి రారా. ఇదిగో దమ్ము, త్వర కొట్టుమా. ఏంటి జోక్లా? నాతో రా. నా కూతురుతో సహా రాంబాబు గారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని బ్లడ్ వచ్చేదాకా కొడదాం. అయితే పదమా. నాడు ఎక్కడుందో చర్చ్. చర్చి మన పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఉందిగా, అయినా దాని గురించి ఇప్పుడు ఎందుకు? నేను అన్నది ఆ చర్చ్ కాదు, మరి వెతకమని. అసలు వాళ్ళిద్దరూ లోపలికి వచ్చారా అని. మావా నీకు సైట్ ఉందా? పవర్పేటలో ఉందిలే. నేను చెప్పేది ఆ సైట్ కాదు, నీ కళ్ళకున్న సైట్ గురించి. వాళ్ళిద్దరూ లోపల రావడానికి నీకు చూపించారు కదా. ఈ బొమ్మ ఒకటి, ఆ రాంబాబు గారికి మీసాలు వచ్చినా ఇలాంటి బొమ్మలతో ఆడుకుంటాడు. మావా నాకు చిన్న డౌట్. ఏంటి? ఆ రాంబాబు గారు వాడి దుకాణం వదిలేసి ఈ అటక మీద నీ కూతురుతో దుకాణం పెట్టుంటాడు. అయితే వెతుకు. నువ్వు నిచ్చెన గట్టిగా పట్టుకో, పట్టానంటే ఫిలమెంట్ ఊడిపోతుంది. ఏం పర్వాలేదు. అలా పడిపోయి ఉంటాడు. నా కాళ్ళు పట్టుకుని లాగించాలక మళ్ళీ జారిపోయారంటావా? అన్ని కలపోసి సరుకంతా నాశనం చేసేసరిగా. నీ సరుకులు నేను నాశనం చేయడం కాదు తల్లి. ఇంకా సేపు ఆగితే నీ కొడుకు నా కూతురు జీవితం నాశనం చేసేలా ఉన్నాడు. నీ కొడుకు నా కూతురుని అటకెక్కించాడు. ఇంకా చూస్తావు నువ్వు ఎక్కుతారమ్మా. మళ్ళీ పడవు సరే. ఇప్పుడేమంటావు? రై దాన్ని లాక్కలారా. లక్ష్మి రా. ఆగేశ ఈ ఎడం చేతి కూడా గోరింటాకు పెడితే ఉప్పనే. గోరింటాక కరివేపాక, నీ చేతి గోరింటాకు ఒకటి. మెల్లిగా మెల్లిగా. రే రాంబాబుగా, నాకు లోపల లంగోటం లేదు కాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతే నిచ్చినెక్కొచ్చి నీ ప్రాణం తీసేవాడిని. ఇంకా నిలబడవే పదా. ఇంకొకసారి నా లక్ష్మి వైపు కళ్ళెత్తి చూసావో కళ్ళు పీకేస్తా. ఒరేయ్ గుర్తులేనాడా, దాంతో తిరగొద్దని ఎన్నిసార్లు చెప్పాను రా నీకు. చెబుతా చెబుతా. ఓం ఫట్ స్వాహా. పెడగదు కదా అమ్మాయి. అమ్మా అయ్యా బావా. ఏంటిది? ఇల్లంతా ఖాళీగా ఉంది, సామాన్లేవే. అయిపోయిందిరా. ఇన్నాళ్ళు కాపాడుకుంటూ వచ్చిన మన పరువు గంగలో కలిసిపోయింది. ఏమైందమ్మా? ఏమవ్వడం ఏంట్రా, ఆ జనార్దన్ సేట్ లారీ తీసుకొచ్చి సామాన్లన్నీ వేసుకుపోయాడు. ఎంత వద్దని చెప్పినా వినలేదు. నన్ను నోటుకొచ్చిన తిట్లన్నీ తిట్టాడు. అడ్డొచ్చాను నన్ను తోసేసి మరీ తీసుకుపోయాడు రా. మరైతే నా బొమ్మలు? అవి కూడా దరిద్రుడే వేసుకుపోయాడు రా. 2 రోజుల్లో అద్దె కట్టి సామాన్లు తీసుకోండి, లేకపోతే అవి కూడా అమ్మి అద్దె కింద జమ కట్టుకుంటాను అన్నాడు. అంత పని చేశాడా? వాడి అంత చూస్తా. వస్తున్నాను రా. చంపిన వెళ్ళొద్దయ్యా, వద్దు. నన్ను ఆపకమ్మా. ఒరేయ్ మీ సంగతి వచ్చి చెప్తాను. వాడిని నా మీదకు ఉసుకొలుపుతారా? ఆ జనార్దన్ సేట్ గారిని ముక్క ముక్కల కింద నరుకుతానంటా. ఎక్కడికి? వాడి ఇంటికి. వాడు ఇప్పుడు ఇంట్లో లేడు, గోడౌన్ లో ఉన్నాడు. వెళ్తావు అక్కడికి? అక్కడికే వెళ్తాను రా. అక్కడికే వెళ్తాను. చిమ్మాడా, అడ్రస్ చెప్పి మరి నా బిడ్డని పంపిస్తావా? లోకరాజు గారు, మీరు పెద్దవారు, మీరైనా వెళ్ళి నా బిడ్డని ఆపండి. అలాగే మావా. వాడు మంచి మూడ్ లో వెళ్తున్నాడు. ఆ జనార్దన్ సేట్ గారిని ఏదో ఒకటి చేసేస్తాడు. మన వాడిని ఇరికిచ్చేయచ్చు. మీకేం పాయకారం వచ్చిందయ్యా? దిష్టి బొమ్మల్లా చూస్తూ నిలబడిపోతే వెళ్ళి నా బిడ్డని ఆపొద్దురా. నమస్కారం సార్. నమస్కారం. ఈయనే మహేష్ అంటే. సౌమ్య, ఏమైంది అత్తయ్య? 5 నెలల నుంచి అద్దె కట్టలేదని ఆ జనార్దన్ సెట్ మా సామాన్లు వేసుకుపోయాడే. అది విని రాంబాబా జనార్దన్ సెట్ చంపుతానని గొడవని వైపు వెళ్ళాడు. పోలీసు వాళ్ళు అయ్యండి వీళ్ళు చూస్తూ నిలబడ్డారయ్యా. మీరైనా వెళ్ళి నా బిడ్డని కాపాడండి. అరే ఓ బద్మాష్, ఆ రోజు కాలేజీలో ఏమి కూర్చున్నాయి? నాకు ధనార్దన్ సేట్ ఉన్నాయి. ధనార్దన్ సేట్. అరే ఓ దగాచన్,
మందు అయిపోయిన నయా బాటలు నానా ఇలా నీకు అంతూ చూస్తాయి. అరే ఓ షారూక్ ఖాన్ ఇప్పుడు నోరు బంద్ అయిపోయి నోరు బంద్ అయిపోయింది. ఆ రోజు రాంబాబు చూసి రెచ్చిపోయింది. రెచ్చి చాలా మందు సీసా. అచ్చా దీనికి తోటి ఒక కొత్త బొమ్మ తెచ్చినాయి. అది ఎక్కడ? అచ్చా నువ్వు ఇక్కడ ఉన్నాయి. అబే ఓ సైతాన్ నువ్వేం బే వాడి గ్యాంగ్ లా కొత్తగా చెన్నై తేరి సాలే సచిన్ తెండూల్కర్ బౌండరీకి ఎట్లా ఉన్నాయి. నువ్వేం రాస్తాలే సన్యాసి లేక పూజ చేస్తాయి. లుచ్చానా కొడక ఈ గంగారాం నే తంతావురా, నీ ప్రాణాలు తీస్తాన్రా. అబే సాలే నన్నే కొడతావురా? ప్రాణాలతో వదలను, నీ ప్రాణాలు తీస్తాను. నా చేతుల్లో వీడు చచ్చాడు. ఓం పట్ స్వాహా. సేటు జనార్దన్ సేటు. ఏ సేటు గంగారాం, జనార్దన్ సేట్ మీదకెక్కి నువ్వేం చేస్తున్నావు? క్లోజ్. నీ శత్రువు నా చేతుల్లో చచ్చాడు. ఓం ఫట్ స్వాహా. అయ్యో బాబోయ్, చచ్చిపోయాడు. ఏ గంగారాం, ఎందుకు చంపేశావు? అసలు నీకు బుద్ధుందా? వాడు నన్ను కాలుతో తన్నాడు, అందుకే వాణ్ణి చంపేశా. చంపే మర్డర్ చేస్తావా? అయిపోయావు నువ్వు. ఇదిగో ఇప్పుడు పోలీసులు వస్తారు, నీకు ఊరే. సార్ అడుగు రాంబాబు. వచ్చారా? రండి రండి. ఈ గంగారాము జనార్దన్ సేట్ ని చంపేశాడు. వాట్? ఏంటి ఈ బొమ్మ చంపేసిందా? ఇది బొమ్మ కాదు, గంగారాం. ఏ గంగారాం చెప్పు, నువ్వే కదా చంపేసింది? చెప్పు. ఏరా నీ కంటికి మేము ఎర్రి పప్పల్లా కనపడుతున్నావా? నువ్వే చంపేసి బొమ్మ మీద పెడతావా? బొమ్మ చంపేసిందంటే నమ్మడానికి మేమేమి ఎర్ర బస్ ఎక్కి రాలేదు, పోలీస్ జీప్ ఎక్కొచ్చాం. కరెక్ట్. ఓ మై గాడ్, హి ఇస్ డెడ్. సార్ ఈ బొమ్మ సంగతి మీకు తెలీదు. నేను వచ్చేసరికి వాడి పీకల మీద కూర్చునుంది. ఏంటి సంగతి అని అడిగితే నీ శత్రువుని చంపేశాను, ఓం పట్ స్వాహా అంది. ఏ గంగారాం చెప్పు, చంపింది నువ్వేనని చెప్పు. నోకరాజు సార్, ఇతను అరెస్ట్ చేయండి. కరెక్ట్, అరెస్ట్ చేయవలసిందే. లేకపోతే ఇది రేపు నన్ను హత్య చేయొచ్చు. అయ్యో ఇదేంటి నోకరాజు, నాకు బేడీలేస్తున్నావేంటి? సార్ నేనే పాప ఎరగను సార్, అంతా ఈ గంగారామే చేశాడు సార్. అదంతా కోర్టులో చెప్పుకో, తీసుకెళ్ళండి. అయ్యయ్యో సార్ సార్, సౌమ్య నువ్వైనా చెప్పు సౌమ్య, ప్లీజ్ సౌమ్య. సౌమ్య నేనే పాప ఎరగను సౌమ్య. మహేష్, రాంబాబు గురించి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. అతని హత్య చేసి ఉండడు. లేదు సౌమ్య, అతను చెప్పే చాలా ఫూలిష్ గా ఉంది. అసలు బొమ్మ చంపడం ఏంటి? అతనే చంపుంటాడు. సరే పద వెళ్దాం, పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేయాలి. కమాన్. నువ్వే నా రాంబాబుని కావాలని హత్య కేసులో ఇరికించావు. హత్య చేశాడు కాబట్టే హత్య కేసులో ఇరుక్కున్నాడు. నువ్వెంత ఏడిసినా రాంబాబు గారు రాడు. నోరు మూసుకొని లోపలికి వెళ్ళి రెడీ అయ్యిరా. నాన్న నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. చూడమ్మా, నా తల్లి కదూ, ఈసారికి కోలాగాని పెళ్లి చేసుకోమ్మా. ఈసారి కంటే ఇంకోసారి రాంబాబు గారు చేసుకోమనా? అన్న తండ్రి కూతురికి వాళ్ళ సలహానా ఇది? నువ్వు కాసేపు ఉండు. చూడు మాడేరు పిచ్చి మహాలక్ష్మి,
నీ ప్రేమ గుడ్డిదే కాదు చెడ్డది కూడా. ఆ రాంబాబు గారిని ఉరి తీయడం ఖాయం. ఇదే పంతులు వాడికి శ్రాద్ధం పెట్టడం కూడా అంతకంటే ఖాయం. అలాగే దానికి ఇంకా చాలా టైం ఉంది. నా కనుక ఈ బేరం ఇప్పించారంటే వీళ్ళిద్దరికీ జరగబోయే వివాహానికి నా వీధిలో 5% డిస్కౌంట్ ఇస్తాను. నా రాంబాబు గురించి నోటుకొచ్చుడు వాగుతారా మిమ్మల్ని? ఏమిటండి ఇది? ఏంటి నువ్వు చేసిన పని? మరి లేకపోతే నువ్వు చేసిందేంటి? ఇదిగో తల్లి లేని పిల్లవని ఊరుకుంటున్నాను. అందుకని నా మనసుకు నచ్చిన వాడికి పెళ్లి చేస్తావా నాన్న? నోర్మై మాటకు మాట సమాధానం చెప్తున్నావు. ఎప్పటికైనా కోటీశ్వరుడు కోలాగాడ నీకు కాబోయే మొగుడు. కాదనే రాంబాబు గారి పేరెత్తావో నా శవాన్ని దాటి వెళ్లాల్సి వస్తుంది. అదే నీ నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా విను. ఆ కోలాతోనే నా పెళ్లి చేయాలనుకున్నావో నా శవాన్ని చూస్తావు అని నేను అంటాననుకున్నావా? లేదు, నీ శవాన్ని దాటన్నా వెళ్ళి రాంబాబుని చేసుకుంటాను. రామ్ సార్, ఈ కత్తి ఈ బొమ్మ జనార్దన్ రావు హత్యకు ఆధారాలు, రాంబాబు గారి ఊరికి సోపానాలు. జాగ్రత్తగా దాయి. అలాగే సార్. కోలా, నీ చేతిలో ఉన్న బొమ్మే హత్య చేసింది. వదలకు, జైల్లో పెట్టు. బాబు, మై డియర్ రాంబాబు, ఏంటి ఈ బొమ్మ హత్య చేసిందా? అవును కోలా, అది బొమ్మ కాదు, గంగారాం. చెప్పు గంగారాం, ఈ హత్య చేసింది నువ్వేనని చెప్పు. చెప్పు. ఏం చెప్పు? బాటానా కరుణానా? నువ్వు ఏం చెప్పినా ఎన్ని చెప్పినా నేను చెప్పేది ఒక్కటే, నీకు పిచ్చెక్కింది. ఒరేయ్, నాకు పిచ్చెక్కలేదు, నేను చెప్పేది నిజం. గంగారాం, నీ కాళ్ళు పట్టుకుంటాను, నువ్వే ఈ హత్య చేశాను ఒప్పుకో. ప్లీజ్ ఒప్పుకో గంగారాం. ఇదిగో ఈ బొమ్మను ఇక్కడ కూర్చోబెడుతున్నాను. తెల్లవారులు నీ పిచ్చి కబుర్లు పిచ్చి పిచ్చిగా దీంతో చెప్పుకో. ఒరేయ్, ఆ గంగారాం గారు వీరు డిస్కస్ చేసుకుంటారు. మన పోదాం పద పద. అయ్యయ్యో, ఏ కోలా కోలా. ఒరే గంగారాం, నేను నీకేం ద్రోహం చేశాను రా, నన్ను ఇలా ఇరికించావు. కోలా, ఏంటి అతను గొడవ? ఏం చెప్పంటారు సార్, హత్య చేసిన షాక్ లో వాడికి పిచ్చెక్కింది. వాట్? అవును సార్, కావాలంటే మీరు చూడండి. ఒరే గంగారాం, నీకు దండం పెడతాను, ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పుకోరా. ఓ మంచి ఆడబొమ్మను తీసుకొచ్చి నీకు పెళ్లి చేస్తాను. రాంబాబు, ఏమిటిది? వాట్ ఇస్ దిస్ న్యూసెన్స్? న్యూసెన్స్ కాదు సార్, నేను చెప్పేది నిజం సార్. ఈ హత్య నేను చేయలేదు సార్, ఈ గంగారామే చేశాడు సార్. రై, ఆయన పెద్ద మనిషి, ఆయనతో నా నిజం చెప్పు. షట్ అప్. ఈ ప్రాణం లేని బొమ్మ హత్య చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా ఉందా? అయ్యయ్యో, నేను చెప్పేది వినండి సార్. ఇది మాట్లాడుతుంది, నవ్వుతుంది. మొన్నెవడో షాప్కి వచ్చిన చంపుతానని బెదిరించింది కూడా. ఈ హత్య చేసింది ఇదే. ఇప్పుడు కావాలని నాటకాలు ఆడుతుంది. రాంబాబు, డోంట్ బి ఫూలిష్. మర్యాదగా నిజం చెప్పు, లేదా నీకు ఉరిశిక్ష పడుతుంది. నిజం చెప్తే వదిలేస్తారా సార్? వదిలేస్తాను. నిజంగా? నిజంగా. కాన్ఫిడెంట్? లాక్ కరేంగే? సారీ, ఈ హత్య చేసింది. చెప్పు. ఈ హత్య చేసింది. భయపడకు, నేను ఉన్నానుగా. చెప్పు. ఈ బొమ్మ గంగారామే సార్. యు మ్యాడ్ సార్. సార్ సార్ చూడండి సార్, అది పైకి లేచింది, మీ వంక చూస్తుంది. యు మ్యాడ్. మ్యాడ్ కాదు సార్, కావాలంటే చూడండి సార్. చూడు, నువ్వు ఈ పిచ్చి వేషాలు ఆపకపోతే పిచ్చి ఆసుపత్రి పంపించాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్ మళ్ళీ లేచింది. కట్టుకున్నాడు పోయాడు, కన్న బిడ్డ జైలు పాలయ్యాడు, నా బతికిలా అయింది. రాంబాబుని తలుచుకుంటే నాకు ఏడుపు వస్తుందయ్యా. మీరు అనవసరంగా కంగారు పడకండి, మన రాంబాబుకి ఏం కాదు. మా నాన్న కోలా రాంబాబుని ఉరి తీస్తారంటున్నారు సౌమ్య. వాళ్ళంటే సరిపోతుందా? ముందు పోస్ట్ మార్టం రిపోర్ట్ రావాలి కదా. మధ్యలో ఈ పోస్ట్ మాస్టర్ ఆవిడ. పోస్ట్ మాస్టర్ కాదత్తయ్యా, పోస్ట్ మార్టం. అంటే ఏంటి? చనిపోయిన వాళ్ళు ఎలా పోయారు, మామూలుగా పోయారా, లేక ఆత్మహత్య చేసుకున్నారా, లేక హత్య, ఇవన్నీ పోస్ట్ మార్టంలోనే తెలుస్తాయి. ఏంటో ఇదంతా గందరగోళంగా ఉంది. సరే, రేపు ఆ రిపోర్ట్ రాగానే మన రాంబాబు హత్య చేశాడో లేదో అంతా తెలిసిపోతుంది. ఇలా భోజనం మానేసి ఏడుస్తూ కూర్చుంటే మీ ఆరోగ్యం పాడవుతుంది కదా. లేచి భోంచేయండి అత్తయ్యా. ఎట్టదిందే, వాడు ఎలా ఉన్నాడు, జైల్లో ఏం చేస్తున్నాడో, తిన్నాడో లేదో.
ఒరే కోలా, ఇన్నాళ్ళు అందరినీ నా కాళ్ల కింద పెట్టుకున్నా, అలాంటి నన్ను నీ కాళ్ల కింద తలగడలా వేసుకుంటావా? చెప్తా నీ పని. ఓం ఫాట్ స్వాహా. మావా ఏంటా సౌండ్? పిడుగుబడిన సౌండ్ వచ్చింది. అది పిడుగు సౌండ్ కాదు, పిస్టల్ సౌండ్. ఏదో సౌండ్. ఆ రాంబాబు గారిని ఉరి తీసినట్టు బ్రహ్మాండమైన కలగన్నాను. అనవసరంగా మెలకు వచ్చేసింది. మావా ఇదేంటి? నువ్వు పోస్ట్ మ్యాన్ ఉద్యోగం చేస్తున్నావా, పోలీసు ఉద్యోగం చేస్తున్నావా? చి పోలీసు ఓడివై ఉండి ఇది ఏంటి అని అడగడానికి సిగ్గులేదురా? ఇది తుపాకీలో ఉండే తోటారా సన్నాసి. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఈ గన్ ఎవరో పేల్చుంటారు. ఇప్పుడే వస్తా. ఏరా గన్ ఎవరు పేల్చారు? మేము పేల్చలేదు సార్. ఎవరు పేల్చకుండా సౌండ్ ఎలా వచ్చింది? తూటా బయటికి ఎలా వచ్చింది? అమ్మా అయ్యో అబ్బా అమ్మా అబ్బా. సెల్లుకు తాళం వేస్తుంటే మేము ఎలా పేలుస్తాం గన్ను? ఆ సంగతి ముందే చెప్పి ఉండొచ్చు కదరా ప్రియమైన రౌడీలు. అనవసరంగా నన్ను బాది మీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకున్నారు. బాగా అలసిపోయారు, నిద్రపోండి. రేపు కలుద్దాం. గుడ్ నైట్. నాటి తీసుకో వెళ్ళు. థ్యాంక్ యూ. అబ్బా వాళ్ళు పేల్చలేదట. ఈ సంగతి వాళ్ళు నిన్ను పేల్చాక తెలిసిందా? పోలీసు ఓడివై ఉండి రౌడీలు తండారని చెప్పుకోవడానికి సిగ్గుగా లేదురా? పొద్దున్నే వాళ్ళ సంగతి తెలుద్దాం, పోయి పడుకో. ఏంటి వాళ్ళ సంగతి నువ్వు తేల్చేది? వాళ్ళు నీ సంగతి కూడా ఎప్పుడో తేలుస్తారు. అమ్మా అబ్బా. ఓం ఫట్ స్వాహా. రాంబాబు నిన్నే. అబ్బా కల్లో కూడా నువ్వేనా? రాంబాబు ఇది కల కాదు. కల కాదా? నేను గంగారాంని. నువ్వా? నన్ను ఎందుకు ఇలా ఏడిపిస్తున్నావు? అరవకుండా దగ్గరికి రా. అమ్మో, దగ్గరకు వస్తే ఆ జనార్దన్ సెట్ లాగా నన్ను కూడా మర్డర్ చేస్తావేమో. చెయ్యను. నిన్నొకటి అడగాలి. అలా అయితే ఆ అడిగేదేదో అక్కడి నుంచి అడుగు. ఒరేయ్, మర్యాదగా నువ్వు దగ్గరకు వస్తావా లేక నేనే లోపలికి రానా?
వద్దు వద్దు, నువ్వు లోపలికి రావద్దు, నేనే వస్తాను. వస్తానా? గంగారాం, హత్య చేసింది నువ్వైతే ఇరుక్కున్నది నేను. నువ్వే చంపావంటే ఎవరో నమ్మట్లేదు సరిగదా. నేను పిచ్చోడని అందరూ నన్ను చూసి నవ్వుతున్నారు. ముందు నీ గోలాపి హైదరాబాద్కి ఎలా వెళ్లాలో చెప్పు. హైదరాబాద్ కా? అక్కడెవరిని హత్య చేయాలి బాబు? హత్య చేయడానికి కాదు, అర్జెంటుగా మలబారు బాబాని కలుసుకోవాలి. మలబార్ బాబానా? చాకోబార్ బాబాలాగా వాడేవాడు? అవన్నీ నీకు అనవసరం. అర్జెంటుగా హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. అమ్మా, చెప్పను కాక చెప్పను. హైదరాబాద్ ఎలా వెళ్లాలో చెప్పు. చెప్తా. అది అలా దారికి రా. చెప్తాను కానీ చెప్పే ముందు ఒక చిన్న విషయం. ఏమిటి? నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతే వాళ్ళు నన్ను ఊరు తీసేస్తారు. అందుకని నువ్వు ముందు తిన్నగా మహేష్ దగ్గరికి వెళ్ళి ఈ హత్య చేసింది నువ్వేనని ఒప్పేసుకో. వాళ్ళు నిన్నేమి చేయరు. ఎందుకో తెలుసా? నువ్వు బొమ్మవు కదా, బొమ్మని ఉరి తీయరు. నేను బొమ్మని కాదురా, గంగారాంని. మర్యాదగా నాకు హైదరాబాద్ కి దారేటో చెప్పు. ఇఫ్ నాట్ ఐ విల్ కిల్ యూ. ఓం ఫట్ స్వాహా. వార్నియ, నీకు ఇంగ్లీష్ కూడా వస్తానమాట. డోంట్ వేస్ట్ మై టైం. చెప్పు, స్టేషన్ ఎక్కడ? స్టేషన్? నేను అడిగేది పోలీస్ స్టేషన్ కాదు, రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ అంటే ఇప్పుడు నువ్వు వెళ్తే హైదరాబాద్ కి ట్రైన్లు ఏముంటాయి? గోదావరి, గౌతమి ఎప్పుడో వెళ్ళిపోయి ఉంటాయి. అలాగా? అయితే బస్ స్టేషన్ ఎక్కడ? బస్ స్టేషన్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి లెఫ్ట్ తిరిగితే బ్రిడ్జ్ వస్తుంది. అక్కడి నుంచి పర్లాంగ్ దూరంలోనే బస్ స్టేషన్. గుడ్, వెరీ గుడ్. ఓం ఫట్ స్వాహా. గంగారాం, వెళ్ళొద్దు గంగారాం, వెళ్ళిపోవద్దు గంగారాం. నన్ను ఇలా ఉరికంపలో ఇరికించి నువ్వు మాత్రం స్టైల్ గా ఊపుకుంటూ వెళ్ళిపోతున్నావా? గంగారాం, గంగారాం, కోరా నోకరాజు, లేవండ్రా. పిలిచేది మిమ్మల్నేరా, దున్నపోతల నిద్రపోతే రండిరా, రండి. ఏంట్రా ఇవి కోసిన మేకల తోక పీకర కూతులారుస్తున్నావు? ఏమైంది? ముందు వాడిని ఆపండి. ఎవరిని? ఆ బొమ్మని. అదే ఆ గంగారాం కండి. మీ ముందే నవ్వుతూ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఏడు బొమ్మ నవ్వుకుంటూ నడుచుకుంటూ వెళ్ళిపోయిందా? అవును, అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. చిన్నారి పొన్నారి బొమ్మ నడుచుకుంటూ పోయిందా? ఒరేయ్, వాడు వెళ్ళిపోతున్నాడంటే పాటలు పాడతా వెంట్రా. ఎక్కడికి? బస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడి నుంచి హైదరాబాద్ కి వెళ్తారన్నాడు. అంతే కదా, నువ్వే వర్రీ కాకు. రిజర్వేషన్ దొరక్క అదే తిరిగి వస్తుంది. హాయిగా పడుకోమ్మా. రామా, మనం పడుకుందాం పదా. నీ అబ్బా, నేను చెప్తే వినిపించుకోరేంట్రా? ఓం ఫట్ స్వాహా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. పోస్ట్మార్టం రిపోర్ట్ అది వచ్చిందా? తీసుకురావడానికి నూకరాజు గారు వెళ్ళారు సార్. రాంబాబు ఎలా ఉన్నాడు? పిచ్చి బాగా ముదిరిపోయింది సార్. కావాలంటే లోపలికి కూర్చోండి. ఆ గంగారాం గారు నన్ను వదిలేసి హైదరాబాద్ కి జంప్ అయిపోయాడు. ఈ పాటికి సూర్యాపేట దాటేసి నకరేకల్ వెళ్ళిపోయింటాడు. ఒరే గంగారాం, నువ్వు నకరేకల్ దాటేసి నన్ను నరకంలోకి తోసేసావు కదరా. రాంబాబు, సార్ మీరా? సార్, ఆ గంగారాం గాడు అదే నా బొమ్మ. హైదరాబాద్ ఎలా వెళ్ళాలని అడిగి రాత్రి పారిపోయాడు సార్. హైదరాబాద్ కా? అవును, అక్కడెవరో మలబార్ బాబాని చూడాలట, అందుకని వెళ్ళాడు సార్. మలబార్ బాబానా? వాడి గురించి నీకెలా తెలుసు? నాకు తెలియదు. ఆ గంగారాం నాకు చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. రాంబాబు, మళ్ళీ మొదటికొచ్చావా? రాంబాబు, సౌమ్య, లక్ష్మి సరిగ్గా టైంకి వచ్చారు. రండి రండి. మరే ఆ గంగారాం గాడు అదే అమెరికా నుంచి నువ్వు పంపిన బొమ్మ రాత్రి హైదరాబాద్ పారిపోయాడు. బొమ్మ ఏంటి? హైదరాబాద్ పారిపోవడం ఏంటి? ఏం మాట్లాడతావు రాంబాబు? నీకు కూడా మెంటలొచ్చిందా? నా మాట నమ్ము, నేను చెప్పేది నిజం. రాత్రి ఈ దరిద్రుడు కోలాగాడు కూడా ఇక్కడే పడుకున్నాడు. అర్జెంట్ గా బస్ స్టాండ్కి వెళ్ళి ఆ బొమ్మను ఆపరా అంటే వీడు వినిపించుకు చావలేదు. మహేష్, మన రాంబాబు ఏంటి అదోలా మాట్లాడుతున్నాడు? He's become mad. 5 రోజులు ఆలస్యమైన చాలా కరెక్ట్ కన్ఫర్మ్ చేశారు. సారీ సార్. సార్, గుడ్ మార్నింగ్ సార్. పోస్ట్ మార్టం రిపోర్ట్. వెరీ గుడ్. అందులో ఏమున్నా నేను చెప్పేది ఒక్కటే, ఆ జనార్దన్ సెట్ చంపింది నేను కాదు, ఆ గంగారాం గాడి. Cause of death due to massive heart attack. రాంబాబు నిర్దోషి. లక్ష్మి, సార్ ఈ విషయం మీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను సార్. సార్, నాకేదో అనుమానంగా ఉంది. మీరు రిపోర్ట్ సరిగ్గా చూడలేదనిపిస్తుంది. అది సేమ్ ఫీలింగ్ సార్. షట్ అప్. ముందు రాంబాబును వదిలేయండి.
ఇంకా అక్కడే నిలబడ్డావే? ఆయన చెప్పింది వినపడలేదా? చెవిటి మాలకు వెళతాంది. ఏంటా చూపు? కళ్ళు బైర్లు గమ్మి ఒక తాళం కప్ప రెండు కప్పలా కనపడుతుందా? తీ తీగా బాబా తీ తీ. సార్ వెళ్ళబోయే ముందు మీకు విషయం చెప్పాలి. ఏంట్రా బాబు? రాత్రి పక్క సెల్లోడి దగ్గర చెరో 5,000 లంచం పట్టేసి వాళ్ళని వదిలేశారు. సార్ ఇతను అబద్ధం చెప్తున్నాడు సార్. మా మీద కోపం కొద్దీ ఫిట్టింగ్ పెట్టి ఇరికిస్తున్నాడు సార్. అదే విషయం మీ ఎస్పీ గారికి చెప్పి వీళ్ళిద్దరు ఉద్యోగాలు ఫట్ అనిపించండి, వస్తారు. చిచి, జీవితంలో ఇంకెప్పుడు ఇక్కడికి రాను. దాలక్ష్మి. రాంబాబు, వెళ్లే ముందు నిన్న విషయం అడగాలి. ఏమిటది? మలబార్ బాబా గురించి నీకెలా తెలుసు? నిజం చెప్పనా? నిజమే చెప్పు. మళ్ళా మీ కోపం రాకూడదు. రాదు. మరి ఎవరితోనూ చెప్పకూడదు. ఎవరితోనూ చెప్పను. ఆ గంగారాం గారే చెప్పాడు. ఏమైంది మహేష్? ఎవరో బాబా అంటున్నావేంటి? ఎవరో బాబా కాదు, మలబార్ బాబా. ఎవరు ఎవరా నన్ను పిలిచింది? మలబార్ బాబా, నేను గంగారాంని. నువ్వా గంగారాం? యావత్ దేశాన్ని గడగడలాడించిన మాఫియా సామ్రాజ్యానికి రారాజువైన నువ్వు ఓ చిన్న బొమ్మలో దాక్కోవలసిన కర్మ పట్టింది. ఇదంతా నాకు నువ్వు నేర్పిన పరకాయ ప్రవేశ మంత్ర ప్రభావం. ఓ నెల రోజుల క్రితం పోలీసులు నన్ను కాల్చి చంపారు. చనిపోయే ముందు గత్యంతరం లేక ఈ బొమ్మలో ప్రవేశించాను. నేను వీలైనంత త్వరగా మనిషి రూపంలోకి రావాలి. నువ్వు మనిషి రూపంలోకి రావాలా? ఎందుకు? నన్ను చంపిన ఆ ఇన్స్పెక్టర్ మహేష్ మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అంతేకాదు బాబా, నేను ఈ దేశంలో ఎన్నో విధ్వంసాలు సృష్టిస్తానని నా పాకిస్తాన్ మిత్రుల దగ్గర నుంచి డబ్బు తీసుకున్నా. అందుకే నాకు మనిషి రూపం కావాలి బాబా. చూడు, ఒకసారి నీకు భయపడి పరకాయ ప్రవేశ మంత్రం నేర్పించి నేను చాలా తప్పు చేశాను. ఇక మీదట అలాంటి పొరపాటు చెయ్యను. బాబా, నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఒరే మూర్ఖుడా, నువ్వు ఇప్పుడు బొమ్మవి. నువ్వు నన్నేమీ చేయలేవు. మలబార్ బాబా, పోరా, బయటికి పో. లేకపోతే నేనే నీ మెడ పట్టుకుని బయటికి విసిరేస్తా. గంగారాం, అమ్మా 5 రోజులు పోలీసు లక్ష్మి, నువ్వు నా తలలా నిమురుతూ ఉంది. నాకు ఆకాశంలో తేలిపోతున్నట్టుగా ఉంది. లక్ష్మి, ఓ మంచి పాట పాడవా ప్లీజ్? పాట పాడాలా? ఓం బగబుగే బగిని బాగోదరి భగవాసనే. చిచ్చి, నేను పాట పాడమంటే నువ్వు పద్యం పాడతావేంటి? దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహ. అబ్బా లక్ష్మి, ఆ ఓం ఫట్ స్వాహ దరిద్రం నీకు కూడా వచ్చిందా? అవును, నీ బాడీ ఏంటి బొమ్మ బాడీ లాగా ఇలా చిన్నదైపోయిందే? అబ్బా, కొంపదీసి ఆ గంగారాం గాడిదని రాలేదు కదా? లేదు. నువ్వా? అవును నేనే. మళ్ళీ ఎందుకు వచ్చావు? అయినా నువ్వేంటి నా మీద ఎక్కి కూర్చున్నావు? నేనేమన్నా యూఫం బెడ్ అనుకున్నావా? దిగా. చెప్పేది నీకే, కామ్గా పడుకో. అబ్బా, నన్ను కొడతావా? సరే, పడుకుంటాను.
నువ్వు నన్నేం చెయ్యవు కదా? నిన్నేం చెయ్యను. ఒక్క మంత్రం మాత్రం చదువుతాను. అప్పుడు నా ఆత్మ నీలోకి, నీ ఆత్మ బయటికి. ఓం ఫట్ స్వాహ. అంటే ఆ జనార్దన్ సేట్ లాగా నన్ను కూడా చంపేస్తావా? ఇదిగో నువ్వు నన్నేమి చేయలేవు. నా దగ్గర ఆంజనేయ స్వామి సింధూరం ఉంది. ఇక నన్నెవరూ ఆపలేరు. ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. ఓం హ్రీం క్లీం దినకర కిరణై. ఇదేదో నిజంగానే చావు మంత్రంలాగా ఉంది. లేవరా నా మెంచి, నన్ను చంపుతావా ఏంటి? లేవరా ఒరే. ఓం భగభుగే భగిని భాగోదరి భగవాసనే దినకర కిరణై భాగమానే. ఈ బొమ్మలను చంపేస్తుందే అమ్మా. మంత్రం మాత్రం చదువుతానంటే ఈ బొమ్మలను చంపేస్తుందే అమ్మా. అవన్నీ తర్వాత చెప్తాను. లాగు లాగు అమ్మా, లాగు. దాన్ని బీరువాలో పెట్టేస్తాను. పద బీరువాలో పెట్టి అమ్మా, బీరువాలో పెట్టి. మీరు తాళం వేసి, తాళం 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 వేసి వెయ్యి వేసే. అమ్మాయ్యా, గంటం గడిచింది. అయ్యా నీకేం కాలేదుగా? పొద్దులో తప్పించుకున్నా, లేకపోతే చచ్చూరుకునేవాడిని. భయపడమాక, నా దగ్గర పడుకుంది కానీ. అలాగే నీ ఒళ్ళోనే పడుకుంటా. ఇలా తాబేలా వెళ్తే ఆకలితో చస్తా. సడన్ గా ఇక్కడ ఎందుకు ఆపావు? వీళ్ళెవరు? వెరైటీ వెరైటీ గెటస్తో ఉన్నారు. పోలీసులను దోచుకునే దొంగలా? కాదు బే, మీది మామకి అప్పించిన ఎదవలం. ఏమయ్యా నుగరాజు, నీ అల్లుడికి లాటరీ వచ్చింది, డబ్బు రాగానే మా డబ్బు మాకు ఇచ్చేస్తానని చెప్పావు. ఎప్పుడు ఇస్తావా మా డబ్బు? అవునయ్యా, మా అల్లుడు డబ్బు రాగానే ఇచ్చేస్తానయ్యా. ఆయనకు డబ్బు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడంటే అవును మావా, నా లాటరీ డబ్బు ఎప్పుడు వస్తుంది? ఏమీ భయ్యా, నువ్వేమో వాడికి లాటరీ వచ్చిందన్నావు, వాడేమో నా డబ్బు ఎప్పుడు వస్తుందని నిన్ను అడుగుతున్నాడు. మీ ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు. మేమిద్దరం నాటకాలు ఆడం, కలిసి పేకాడతాం. మాది బాకీ సంగతి తేలకపోతే మేమందరం కలిసి నిన్ను వాడిని పేకాడతాం. చూడండి, వివిధ రూపాల్లో ఉన్న మీ నలుగురు గురించి నాకు తెలియదు. మీ నలుగురు కలిసి మా మామకు అప్పించిన సంగతి తెలియదు. ఆ మాటకు వస్తే నాకు లాటరీ వచ్చిన సంగతి నాకు తెలియదు. వాడికి తెలీదు. ఆ తెల్ల దొరలు వచ్చి, అదే ఆ లాటరీ దొరలు వచ్చి వీడికి యూరో లాటరీ వచ్చిందని డైరెక్ట్ నాకే చెప్పారు. అప్పుడు వీడి స్టేషన్ లో లేడు, నేనే వాళ్ళతో డీల్ చేశాను. అలాగా, డబ్బు ఎప్పుడు వస్తుందన్నారు? అబ్బాబు, ఓ వారం రోజులు ఒప్పు పట్టు, నీ అసలు వడ్డీ పువ్వుల్లో పెట్టి నీ చేతిలో పెడతా. చూడు మామా, ఆ పువ్వులేమో నీ చెవిలో పెట్టుకుని డబ్బు మాత్రం వాళ్ళ చేతిలో పెట్టు. వెళ్ళండి. ఇదిగో మీ అల్లుడు చెప్తున్నాడు కాబట్టి వెళ్తున్నాం. ఏదైనా తేడా వచ్చిందో జాగ్రత్త. పదండి. అబ్బా, నువ్వేంట్రా వాళ్ళతో గెలిచిపోయి నా మీద తెగరెచ్చిపోయావు? మరి అక్కడే నువ్వు మధ్యలో కాలేసావు. వాళ్ళు మాట్లాడాల్సిన డైలాగ్ సరే నేను మాట్లాడేసాను అనుకో, వాళ్ళు నోరు మూసుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు చూడు. శభాష్ రా కాబోయే అల్లుడా. కాబోయే కాదు, అసలు అల్లుడిని ఎప్పుడవుతారో చెప్పు. అబ్బా ఉండరా, ఒక ప్లాన్ వేసి మర్డర్ కేసులో రాంబాబు గారిని నిరికించా, వాడేమో బయటకు వచ్చేసాడు. మళ్ళీ ఇంకో ప్లాన్ ఆలోచిస్తా, ఆ రాంబాబు గారి అడ్డు తొలగిస్తా, నేను దగ్గరుండి నీ పెళ్లి ఘనంగా జరిపిస్తా. అంటే ఆ బొమ్మ ఇప్పుడు బీరువాలో ఉందా? అవును. అయితే ఇప్పుడు బీరువాతి. దేనికి? నేను దాన్ని ఒకసారి చూస్తాను. సర్లే, బీరువా తీస్తే దాన్ని మనం చూడటం కాదు, అదే మన ఇద్దరు అంతు చూస్తుంది. చాలా డేంజర్. డేంజరా గాడిది గుడ్డ. బొమ్మ చూసి భయపడతావేంటి? అసలు నాతో రా. లక్ష్మి, నా మాట విను, నేను చెప్పేది విను. ఎక్కడుంది చెప్పు. అక్కడ బీరువాలు. తాళాలి. లక్ష్మి, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో, ఇంకొకసారి ఆలోచించు. అబ్బా, ఇస్తాను ఇస్తాను, కానీ నువ్వు మాత్రం జాగ్రత్త. నన్ను పేకట్టుకుంది, నిన్నేం పట్టుకుంటుందో. ఇదిగో లక్ష్మి, లక్ష్మి లక్ష్మి, నేను చెప్పేది విను. లక్ష్మి లక్ష్మి, నా మాట విను. లక్ష్మి. అబ్బా, మరీ ఇంత పిరిగివాడు అనుకోలేదు. ఎంత అందంగా ఉందో. హైదరాబాద్ వెళ్ళాడుగా, మంజీరా నీళ్లు పడినట్టున్నాయి, బాగా రంగు తేలాడు. దీని ఇంతకు ముందు గమనించలేదు గాని ఎంత ముద్దుగా ఉందో. నేను ఇక్కడుంటే వాడిని కౌగులించుకుంటావేంటి? వాడు అసలే డేంజర్ గాడు. చలవరక చూడు, ఎంత కామ్గా ఉందో. ఎందుకుంటాడు? మనుషులు ఎవరైనా ఎదురుగా ఉంటే క్రికెట్ ఎంపైర్ లాగా సైలెంట్ గా ఉంటాడు. ముందు వాడిని లోపల పెట్టాయి. నీకు ఇదంటే అంత భయంగా ఉన్నప్పుడు ఎక్కడో గోదట్లా పడేయచ్చుగా. ఎక్కడ పడేసినా తిరిగి వస్తాడు. అయితే ఓ పని చేద్దాం. ఏంటి? ఎక్కడైనా ఓ గొయ్యి తవ్వి దీన్ని అందులో కప్పెట్టేద్దాం. సూపర్. చావు. నన్ను 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించావు కదా, చావు చావు చావు. అమ్మయ్యా, క్లీన్ అండ్ గ్రీన్ లాగా ఈ బొమ్మకి అంత్యక్రియలు పూర్తయింది. వీడి పేడ విరగడైంది. ఇక మిగిలిందల్లా మీ నాన్న పేడ, ఆ కోలాగాడి చీడ.
వదిలే రాంబాబు రా. సర్లే సర్లే. దా 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 దా. పడుకో పడుకో పడుకో. ఎచ్చి పడుకో. అదే మరి. సరే సీక్రెట్ చెప్పు. రాంబాబు ఇదేంటి ఈ బొమ్మను ఇందాకేగా పాతి పెట్టావు? లక్ష్మి వాడు వాడు నేను చూస్తుండగానే పైకి లేచాడు. నన్ను చూసి పాత సినిమాలో ఎస్వి రంగారావు లాగా నవ్వాడు. బొమ్మ పైకి రావడం ఏంటి? ఏ కుక్కలో నక్కలో లాగుంటాయి. నక్కలేంటి? వాడే ఓ పెద్ద గుంట నక్క. లక్ష్మి లక్ష్మి వెళ్ళకు, వాడిని పట్టుకోకు. పట్టుకోకు, నా మాట విను. లక్ష్మి లక్ష్మి వాడిని ముట్టుకోకు, వాడు మనల్ని చంపేస్తాడు. నీకు రాని రాని మతిపోతున్నట్టుంది. ఇది మన ఇవాళ గంగారాం గడ్డను పట్టుకుని బగబుగే అని పద్యం చదివేస్తాడు. దాంతో నా బతుకు బగబగా మండుడే. ఓ నాయనో, నా ఎప్పుడు పడకు. లక్ష్మి లక్ష్మి చెప్పేది. లక్ష్మి లక్ష్మి అమ్మా అబ్బా అమ్మా బొమ్మ అమ్మో బొమ్మే చంపేయడానికి వచ్చేస్తుంది. ఇది బొమ్మ అంటే వినిపించుకోవేంటి? ఆగు లక్ష్మి, నువ్వు దగ్గరకు వచ్చావంటే నన్ను నేనే చంపేసుకుంటాను. అత్తయ్య ఏమైంది రాంబాబుకి? బొమ్మ సలా భయపడతాడేంటి? అది కాదే, రాత్రి ఏం జరిగిందో తెలుసా? అది నా పేక పిసికి చంపైపోయింది. బొమ్మ చంపడం ఏమిటయ్యా? అది అలా అడగండి. మీకు పైకి బొమ్మే కనిపిస్తుంది, కానీ అందులో మనిషి ఉన్నాడంటే నమ్మరేంట్రా బాబు? పార్వతమ్మ, నన్ను అడిగితే మీ రాంబాబు గారికి ఏ గాలిగుణం సోకినట్టుంది. పక్కిదిలో మసీద్ దగ్గర తీసుకెళ్లి తాయెత్తు కట్టించు. మన సెల్లో కూడా ఇలాగే గాలిగుణం తగిలినట్టు వాగాడు. ఆ ఎత్తులో దీపం ఉత్తరిక లాభం లేదు. పిచ్చి బాగా ముదిరిపోయింది. షాక్ ట్రీట్మెంట్ ఇస్తే బెటర్మెంట్ కనిపించవచ్చు. ఎవడకరా పిచ్చి? నీకు పిచ్చి, ఈ నౌకరాజుకు పిచ్చి, ఇక్కడున్న అందరికీ పిచ్చి. అమ్మో, ఇది అమెరికా బొమ్మ కాదు, హత్యలు చేసే బొమ్మ అంటే వినిపించుకోరారా? బొమ్మ హత్యలు చేయటం ఏమిటయ్యా? కరెక్ట్ గా దొరికాడు, ఇరికించేస్తాను. కుటుంబం 546612. హలో, మెంటల్ హాస్పిటల్ అండి. నా మాట వింటావా వినవా? ఎక్కడ పేషెంట్ ఎక్కడ? అడుగో అతనే. ఎవరినైనా కచ్చాడంటే వాళ్ళు కూడా పిచ్చాళ్ళు అయిపోతారు. తీసుకెళ్ళిపోయి. నన్ను పట్టుకుంటారేంటయ్యా? ఆ బొమ్మను పట్టుకోండి. మీ రాంబాబు గారిని తీసుకెళ్ళడానికి పిచ్చి ఆసుపత్రి నుంచి వచ్చారు. పిచ్చి ఆసుపత్రి నుంచా? మా రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తారా? ఎందుకు? ఎందుకేంటి, అక్కడ వీడి ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ప్రోగ్రామ్ కి వీడే చీఫ్ గెస్ట్. తీసుకెళ్ళండి అయ్యా, లేకపోతే వీడి పిచ్చి మాకు అంటుకుంటుంది. అది అసలే అంటు రోగం. పట్టుకెళ్ళండి అయ్యా అంటుంటే. మా నాన్న ఈ విధవ కలిసి కావాలని రాంబాబుని పిచ్చి ఆసుపత్రికి పంపించేస్తున్నారు అత్తయ్య. అవును, పంపించగా వీడు చేసే పిచ్చి చేష్టలకి ఇంకా ఇక్కడ ఉంచితే ఈ ఏలూరు ఎర్రగడ పిచ్చి ఆసుపత్రి అయిపోతుంది. ఏం చెప్పమంటారమ్మా, వాళ్ళు చేసిందే కరెక్ట్. బొమ్మలతో పిచ్చి పిచ్చిగా మాట్లాడడం, ఆ బొమ్మ వచ్చి వీళ్ళని చంపుతోందంటూ రోడ్డు మీద అరుస్తూ పరిగెత్తడం, ఇవన్నీ పిచ్చి లక్షణాలు కాక మరేంటి? సౌమ్య, వీళ్ళు నన్ను పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. ఆ బొమ్మను మాత్రం అమెరికాకు పంపించేయి. సౌమ్య, రాంబాబుని పిచ్చాడని మా నాన్న వాడు పిచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారు. వాళ్లే కాదే, ఊళ్ళో వాళ్ళందరూ వాడిని పిచ్చాడు అంటున్నారు. నిజంగా వాడికి ఏ పిచ్చి లేదమ్మా. నువ్వైనా నిజం చెప్పవాడిని ఎలాగైనా కాపాడు. లేదత్తయ్య, తనకేం కాదు. రాంబాబుకి నిజంగా ఏం లేకపోతే వాళ్లే ఇంటికి పంపించేస్తారు. ఏం పంపిస్తారో ఏమో. నువ్వేమంటే అమెరికా నుంచి బొమ్మను పంపించావో. ఇది ఒకసారి నా కొడుకుని జైలుకు పంపించింది, ఇప్పుడు ఏకంగా పిచ్చి ఆసుపత్రికే పంపించింది నా బిడ్డని. దీన్ని తిరిగి అమెరికా పంపించేస్తాను.
ఏంటి డాడీ సడన్ గా ఎక్కడికి బయలుదేరారు? హైదరాబాద్ కమ్మా. హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది, రేపు మీటింగ్ ఉందని. వాట్ డాడీ? 2 రోజుల్లో వచ్చేస్తానమ్మా. అమ్మో 2 రోజులు నేను ఒక్కదాన్ని ఇక్కడ ఉండాలా? ఏంటమ్మా, ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయి ఉండి ఇలా భయపడుతున్నావంటే ఇట్స్ వెరీ షేమ్. భయం కాదు డాడీ, 2 రోజులు నేను ఒక్కదాన్నే ఒంటరిగా ఇక్కడ ఉండాలంటే బోర్ కొడుతుంది డాడీ. నీకు బోర్ కొడితే మన రాంబాబు ఉన్నాడుగా, వాడితో నీకు బోల్డ్ అంత టైం పాస్. డాడీ మన రాంబాబుని పిచ్చాసుపత్రికి తీసుకెళ్లారు. ఏమైందమ్మా? అది సార్ ట్రైన్ టైం అయింది. సరే సరే, నేను వచ్చాక అన్ని విషయాలు మాట్లాడతాను. అత్తని మాత్రం కంగారు పడతాను చెప్పు. అది సరే, ఎప్పుడు ఈ బొమ్మలేసి తిరుగుతున్నావేంటి? ఇది నా బొమ్మ కాదు డాడీ, మన రాంబాబుది. దీన్నే నేను అమెరికా నుంచి పంపించాను. దీని పేరు ఓ గంగా. అదేనా ఇది? సరే నేను వెళ్ళొస్తాను. నీకు తోడుగా మన సెంట్రీలు పాండు గణేష్లు ఉంటారు. బాయమ్మా, బాయ్ వెళ్ళొస్తాను. బాయ్. అమ్మయ్యా, ఇంకీడి జన్మలో బయటికి రాలేడు. అల్లుడు, ఇంక నీ పెళ్లికి అడ్డే లేదు. థ్యాంక్స్ మావా, త్వరగా ముహూర్తం పెట్టించు. లేట్ అయితే ఏ క్షణంలోనైనా వీడు పిచ్చివాడిగా బయటికి రావచ్చు, నన్ను కరవచ్చు. కరెక్ట్ అల్లుడు. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా తప్పుకుంటారా? వెళ్ళండి. వీళ్ళని ఎక్కడో చూసినట్టుందే. మొన్న మధ్య సింగపూర్ వెళ్ళావు కదా, షిప్ లో చూసుండొచ్చు. ఏడిసావు, నేను సింహాచలం వెళ్ళలేదు. సింగపూర్ ఎప్పుడు వెళ్ళానురా? ఎక్కడ చూశానప్పా? ఉండవయ్యా, ఆ రోజు పోలీస్ స్టేషన్ కి వచ్చింది వీళ్లే కదా. మొన్న స్టేషన్ కి వచ్చి యూరో లాటరీ వచ్చిందని చెప్పింది మీరే కదా? అవునండి. అంటే మీరు ఫారినోళ్ళు కారా? కాదు. మరి ఇంత తెల్లగా ఉన్నారా? బొల్లే ఒంటి నిండా బొల్లి పెట్టుకుని కళ్ళబొల్లి కబుర్లు చెప్పి నేను మోసం చేద్దాం అనుకున్నారా? కోలగారు మాకు డబ్బు ఇచ్చి అలా చెప్పండి చెప్పేశాం. కోలాగడ ఒరే కోలా, ఏదిరైనా డబ్బు నీ వల్ల అప్పుల పాలైపోయాను కదరా. ఉన్న కొంప కూడా తాకట్టు పెట్టేసుకున్నాను కదరా. ఏదైనా డబ్బు ఏది? మావానే చెప్పేది విను. ఏంటో వినేది? తీరా వాచి, ఆ బ్రాస్లెట్ కూడా తీ. ఏంటయ్యా మీ గోళ? ఇప్పటిదాకా బాగానే ఉన్నాడు సార్, ఇప్పుడే సడన్ గా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. పిచ్చేంట్రా దరిద్రుడా, నా ఆస్తంతా కొల్లగొట్టేశాడు, నన్ను అప్పులు పాలు చేస్తాడు. వీళ్ళు పోలీసులకు అప్పచెప్పాలి. చూసారా సార్, పిచ్చిలో ఈయన పోలీసుల సంగతే మర్చిపోయాడు. ఇంకా చూస్తారేంటి? పట్టుకోండి. మావా, నన్ను టార్చర్ పెడతావా? ఇప్పుడుంది నీకు టార్చర్. ఒక్క ప్లాన్ కి 2 పిచ్చోళ్ళు. వాట్? దేవా లాకప్ నుంచి తప్పించుకున్నాడా? మీరంతా చూస్తూ కూర్చున్నారా? మిస్టర్ నాగరాజ్, వాట్ ఆర్ యు డూయింగ్? సారీ సార్, మేమంతా మినిస్టర్ గారి బందోబస్తుకి వెళ్ళినప్పుడు వాడు తెలివిగా తప్పించుకున్నాడు. ఐఎమ్ రియల్లీ సారీ సార్. డామ్ ఇట్. మిస్టర్ నాగరాజ్ సార్, ఆ మల్బార్ బాబా డీటెయిల్స్ కనుక్కున్నారా? అతనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఈ ఫైల్లో ఉన్నాయి సార్. ఇది కిందలా పడింది.
ఎవరినో ఇప్పటికైనా తెలిసిందా? ఈ లవరు ఆ మహేష్ గాడి చేతిలో చచ్చిన గంగారాంని నిన్ను చంపి వాడి మీద కసి తీర్చుకుంటా. ఓం ఫట్ స్వాహా. ఏయ్, ఆగు, ఎక్కడికి? ఏమైంది? నాగరాజ్ త్వరగా నిలబడరా. తీసుకొస్తాం సార్. సౌమ్య ఏమైంది? ఆ బొమ్మ నిజంగానే ప్రాణం ఉన్న బొమ్మ. ఏం సౌమ్య నువ్వు అనేది? అవును మహేష్, అది బొమ్మ కాదు, గంగారాం. సార్ మంచినీళ్ళు. సౌమ్య ముందు మంచినీళ్ళు తాగు. రిలాక్స్ అయ్యొచ్చు. లేదు మహేష్, నాకెందుకో చాలా భయంగా ఉంది. నిజంగానే ఆ బొమ్మలో ఉంది గంగారాం ఆత్మ. నీ మీద కోపంతో నన్ను చంపాలనుకున్నాడు. వాడిని తప్పించుకొని భయంతో నీ దగ్గరకు వచ్చాను. మన రాంబాబు చెప్పిన అక్షరాల నిజం మహేష్. ఆ గంగారాం ఇంకా బతికే ఉన్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్. మలబార్ బాబా అంటే నువ్వేనా? చెప్పు. మాఫియా లీడర్ గంగారాం నీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? పరకాయ ప్రవేశ మంత్రం నేర్చుకోవడం కోసం నా దగ్గరకు 4-5 సార్లు వచ్చాడు. ఆ తర్వాత పోలీసులతో జరిగిన కాల్పుల్లో వాడు చచ్చిపోయాడు. వాడు పోతూ పోతూ పరకాయ ప్రవేశ మంత్రం పఠించాడు. ఆ మంత్ర ప్రభావం వలన వాడి ఆత్మ ఓ బొమ్మలోకి ప్రవేశించింది. ఆ గంగారాంకు ఆ బొమ్మలో ఉంటే తాను ఎలాంటి దుర్మార్గాలు చేయడానికి వీలుగా లేదని మరో మనిషి శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. అందుకే నా దగ్గర నుండి తిన్నగా ఏలూరు వెళ్ళాడు. అవును, వాడి రహస్యాన్ని మొట్టమొదటిసారిగా తెలుసుకున్న వ్యక్తి రాంబాబు. అందుకే ఇప్పుడు గంగారాం ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశించాలనుకుంటున్నాడు. దేవా కూడా గంగారాంకు సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు. మీరు వెంటనే వెళ్ళి ఆ రాంబాబును రక్షించండి. ఈ గంగారాం ఆత్మ గనక ఆ రాంబాబు శరీరంలోకి ప్రవేశిస్తే ఇక అతన్ని ఎదుర్కోవటం ఎవరి వల్ల కాదు. ఆగండి, మరొక ముఖ్యమైన విషయం. మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురు చూసి వాడి బురుకుటి మధ్యన, అంటే వాడి 2 కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. అప్పుడే వాడి ఆత్మ ఈ లోకం విడిచి ఊర్ధ్వలోకానికి పోతుంది. ఇక ఆలస్యం చేయకండి, వెళ్ళండి. ఎక్కడ చూసినా సౌండ్ పొల్యూషనే. పిచ్చి నా కొడుకుల గోలతో ఈ పిచ్చి ఆసుపత్రి అంతా పిచ్చి పిచ్చిగా ఉంది. అయినా సిటీలో ఉన్న కరెంట్ అంతా ఈ పిచ్చోళ్ళ షాక్ ట్రీట్మెంట్ కే సరిపోతుంటే కరెంటు ఛార్జీలు పెరగమంటే ఎందుకు పెరగవు అని నేను మనవి చేసుకుంటున్నాను. అవును, ఇదేంటి అసెంబ్లీలో మాట్లాడేస్తున్నాను? కొంపదీసి నాకు కూడా నిజంగా పిచ్చి పట్టలేదు కదా. ఎందుకైనా మంచిది మనం ఇక్కడ ఉండటమే సేఫ్. గంగారాం కాదు కదా, వాడి బాబు కూడా ఈ పిచ్చి ఆసుపత్రికి రాలేడు. ఏంటది? ఒకవేళ గంగారాం గాడేమన్నా కిటికీ దగ్గరికి వచ్చాడా? చూస్తే పోలా. ఎవరూ లేరే. పిచ్చాసుపత్రి కదా, అంతా భ్రమ.
గంగారాం వచ్చేసాడు, నన్ను చంపేస్తాడు. గంగారాం గంగారాం వచ్చాడు, నన్ను చంపేస్తాడు. రే కాంపౌండర్, రే కాంపౌండర్, కళ్ళు కాంపౌండర్ చచ్చావా? త్వరగా రండి రా రే, లేకపోతే నా ప్రాణాలు తీసేస్తాడు. త్వరగా రండి రా. ఏమైంది? ఆ గంగారాం గారు వచ్చేసాడు. అయితే ఉండు, మంగారాం గారిని తీసుకొస్తా. ఆ గంగారాం గారితోనే చస్తుంటే ఈ మంగారాం ఎవడరా? త్వరగా రమ్మని రా. రాంబాబు వచ్చేసావా? నీకోసమే వచ్చేసా. ఓం ఫట్ స్వాహా. రేయ్ త్వరగా రండి రా, తొందరగా రండి. ఏంటి ఏంటి నీ గోల? గోల కాదురా వెధవా, ఆ గంగారాం గారు వచ్చేసాడు. ఈయన పేరు గంగారాం కాదు, మంగారాం. ఓరి నీ అబ్బా, నేను అన్నది మంగారాం గురించి కాదు, నన్ను చంపడానికి వచ్చిన గంగారాం గురించి. అక్కడ ఉన్నాడు చూడండి. చూడమంటే అక్కడ కిటికీలో చూడమని అర్థం. చూడ, అక్కడే ఉండాలి. ఏమైపోయాడబ్బా? అమ్మో, పేషెంట్ పారిపోతున్నాడు, పట్టుకోండి. ఓం ఫట్ స్వాహా. గంగారాం బాస్, గంగారాం ఎక్కడున్నావు బాస్? నీ శిష్యుడు దేవా నీకోసమే వచ్చాడు బాస్. రేయ్ దేవా, నేను ఇక్కడున్నా. ఇక్కడున్నావా బాస్? బాస్, నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాననుకోలేదు బాస్. నాకు తెలుసు బాస్, మీరు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రూపంలో బ్రతికే ఉంటారని నాకు తెలుసు బాస్. బాబా చెప్తే మీకోసం వచ్చాను బాస్. శభాష్, సమయానికి వచ్చావు. ఇప్పుడు నీతో నాకు చాలా పనుంది. ఏం చేయమంటారు? చెప్పండి బాస్, చెప్పండి. నన్ను అర్జెంటుగా ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. ఎక్కడికి? చెబుతా పద. ఓం ఫట్ స్వాహా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, వీఆర్ పోలీస్. రండి, ఇప్పుడే ఓ పేషెంట్ పారిపోయాడు, త్వరగా వెళ్ళి పట్టుకోండి. మేము వచ్చింది రాంబాబు అనే పేషెంట్ కోసం. ఆ రాంబాబు సంగతేనండి నేను చెప్పేది. ఎందుకు పారిపోయాడు? నించొని బోర్ కొట్టుంటుంది. అమ్మా అమ్మా అబ్బా, అమ్మా తలుపుతీ, తలుపుతీవే, తలుపుతీ. పొట్టుగా చేశారే, పోతుండండి. అబ్బా నేనే రాంబాబుని, త్వరగా తలుపుతీ. రాంబాబా నువ్వంట్రా, వస్తున్నానుండు. అమ్మా అమ్మా త్వరగా తలుపుతీ అమ్మా. అమ్మా అదేంట్రా, అర్ధరాత్రి పూట పిచ్చాసుపత్రి నుంచి వదిలేశారా? వాళ్ళు వదిలేదే, నేనే పారిపోయి వచ్చేసా. పారిపోయొచ్చావా? అయితే మళ్ళీ వచ్చి తీసుకుపోతారేమోరా? వాళ్ళు తీసుకెళ్ళటం కాదే, ఆ గంగారాం గారు వచ్చి నన్ను చంపేస్తాడేమో, వాడు నన్ను తరుముకొస్తున్నాడు. మళ్ళీ గంగారాం అంటావారా? అట్టా అన్నందుకే ఊళ్ళో వాళ్ళందరూ నిన్ను పిచ్చాసుపత్రికి పంపారు. ఎరా, నీ పిచ్చి తగ్గలేదు ఇంకా? నాకు పిచ్చి లేదు, వెర్రి లేదు, నేను చెప్పేది నిజమే. వాడు తిన్నగా హాస్పిటల్కి వచ్చేసాడు. అక్కడి నుంచి నేను పారిపోయి వస్తుంటే నన్ను ఓం పట్టు స్వాహా చేస్తానంటున్నాడే. ఆగు, ఎవరో కాదు, ఆ గంగారాం గడే ఉంటాడు. ఓరి నాయనో, ఇవాళ నా బ్రతుకు ఓం పట్టు స్వాహా అయిపోతుంది. అమ్మా 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 అమ్మా, ఠీకే అమ్మా, నా మాట వినవే. తీయొద్దే, నా మాట ఠీకే. ఎవరు లేరురా. ఉంటే కంగారు పడాలి కానీ లేకపోతే ఎందుకే కంగారు? తలుపేసాయి. అమ్మో, గంగారాం వచ్చాడు, గంగారాం వచ్చాడు. ఈ దున్నపోతే ఎదవైనా గంగారాం అంటే పరిచయాల తర్వాత ముందు తలపేసాయి. దేవా, దాన్ని వదలొద్దు, పూర్తిగా కట్టు. ఓం హై భగముఖే భగిని భాగవతిని ఓం హై దినకర కిరణై పాసమానేందు చూడే ఓం ఫట్ స్వాహా.
మహేష్ బొమ్మ తలుపు తీయొద్దే అంటే విన్నావా? ఆ గంగారాం గురించి చెప్తే నా మాట ఎవరూ వినలేదు సరికదా, నన్ను పిచ్చాసుపత్రికి పంపించారు. ఇప్పుడు సమ్మగా ఉందా? ఎవరే వీడు? మన గంగారాం కదా. అమ్మో, ఇక్కడే ఉంటే వీడిని చంపేస్తాడు. పైకి పారిపోతా. భగవాసనే కిరణై పాదమారేందు చూడే ఓం పట్ అమ్మో వచ్చేసాడు. ఇదేం కర్మరా బాబు, ఇలా దొరికిపోయాను. ఓం పట్ ఓం ఐ భగవతే భగిని భాగోదరి భగవాసనే భగవతే భగిని భాగోదరి ఓం రాంబాబు, వదిలిపెట్టకు. వదిలిపెట్టను బాస్, వదిలిపెట్టను. ఇంటి పై కప్పెక్కితే అక్కడికి చచ్చినా రాలేడు. అమ్మయ్య,
భగవాసనే ఓం ఐం క్లీం నన్ను చంపేశారా త్వరగా రా మహేష్. మహేష్ నువ్వు రావడం కొంచెం ఆలస్యమైతే ఆ గంగారాం గారు నన్ను చంపేస్తుండేవాడు. ఏంటి మహేష్ ఏం చూస్తున్నావు? ఏం లేదు పద. మహేష్ గంగారాం 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 వదలు గంగారాం గంగారాం. ఓం ఐం భగభుగే భగే భాగోదరి భగవాసనే ఓం ఐం హ్రీం క్లీం కిరణై పాతమానే భగిని భాగోదరి భగవాసనే ఓం ఐం హ్రీం క్లీం దినకర కిరణై పాతమానే ఓం ఐం భగభుగే భగిని భాగోదరి భగవాసనే. రాంబాబు ఓం ఐం హ్రీం క్లీం దినకర కిరణై వాసమానేందు చూడే ఓం పాట్ స్వాహా. మీరు ఆ గంగారామును చంపాలంటే ఒక్కటే మార్గం. మీరు గురి చూసి వాడి బురుకుటి మధ్యన అంటే వాడి రెండు కనుబొమ్మల మధ్యన కాల్చాల్సి ఉంటుంది. నేను నీకేమన్యాయం చేశాను రా వదలరా రే. మహేష్ మహేష్ రాంబాబు ఇంతకాలం నువ్వు చెప్పిందంతా నిజమేనమాట. ఆ మొదలష్ట బొమ్మ నీ ప్రాణం తీసేదేరా. హనుమాన్ జంక్షన్ ఆంజనేయ స్వామి నిన్ను కాపాడాడు. నన్ను కాపాడింది ఆంజనేయ స్వామి మాత్రమే కాదే మహేష్ అన్నయ్య కూడా. థ్యాంక్స్ అన్నయ్య. చిరంజీవి రాంబాబును ఆశీర్వదించి ఆయన గురువు గారైన రామదాస్ పాటియా గారు ఓ బహుమానం ప్రజెంట్ చేస్తారు. నమస్తే గురూజీ. నమస్తే నమస్తే.